आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటాం ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్య మావాహయామి స్థాపయామి పూజయామి. ఇందులో మనం ఇంతకుముందు 271 అభ్యాసంలో మెడిసిన్స్ హోమియోపతి డాక్టర్ ఏం చేయాలి అంటే స్వయంగా తయారు చేసుకోవడం వల్ల చాలా నాణ్యమైన ఔషధాలను ఎంచుకోగలుగుతారు. అయిన తర్వాత నాణ్యమైన వైద్యం బాగుంటుంది, లేకపోతే ఎంత చేసినా కూడా మళ్ళీ వస్తుంది అని చెప్పారన్నమాట. అయితే ఇంత చిన్న విషయం కూడా ఆర్నాన్లో ఎందుకు చెప్పారా అని అనుకున్నాను నేను. యాక్చువల్గా చిన్న విషయం కదా. మానవుడు నిజంగా రోగుల నుంచి రక్షింపబడనొచ్చు, వైద్యుడు స్వయంగా మందులు తయారు చేసుకునే వలను. చిన్న విషయం కూడా ఎందుకు చెప్పారా అనుకున్నాను ఫస్ట్. అయిన తర్వాత మొన్న ఏమైంది, ఒక అబ్బాయికి యాంటీమాస్ 200 అని నేను వేరే హైదరాబాద్లో ఉంటే జ్వరంగా ఉంటే యాంటీమాస్ 200 రాసి పంపించాను. అయిన తర్వాత షాప్ పేరు చెప్పను, పలానా షాప్కి వెళ్ళి అయిపోయింది అది. తర్వాత మంది తెచ్చుకున్నాడు, వేసుకున్నాడు, అయిపోయింది. 1 డే అయినా తగ్గట్లేదు, 2 days. సెకండ్ డే 104 ఫీవర్ ఉంది. ఇంకా ఈవినింగ్ అదేంటి తగ్గాలి కదా, తగ్గలేదు కదా అని నేను సిమ్టమ్స్ అన్నీ తీసుకున్నాను. మత్తుగా ఉంది, వైట్ కోటెడ్ టంగ్ ఉంది, ప్రిన్స్ ఆఫ్ టీత్ ఉంది, అసలు ఆకలి లేదు, కడుపులో విసికినట్టుగా దాహంగా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేంటి మరి పని చేయాలి కదా అనుకుని మందు నాకు మెడిసిన్ చూపించామని చెప్పాను వీడియో కాల్లో. చూపిస్తే అది ఏమి ఇచ్చాడు తెలుసా, అది యాంటిమ్ టార్ 200 అని ఇచ్చాడు. ఇంకెక్కడ తగ్గుతుంది అట్లా, ఇంకా ఆ షాప్కి వెళ్ళకు అని చెప్పేసి ఇప్పుడు కూడా యాంటీమార్స్ 200 తెచ్చుకోమని చెప్పేసి తెచ్చుకొని వేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే కంప్లీట్ నార్మల్ అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భము, ఔషధం నేర్చుకోవడం మెటీరియల్గా ఒక్కటే కాదు, దాని పట్ల ఉండే జాగ్రత్త కూడా చాలా చాలా ముఖ్యం. అది ఒక గుణపాఠం నాకు. అందుకని హనుమాన్ గారు చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్తగా చెప్పారు. డ్రగ్ మార్చటమే కాదు సార్, అదే డ్రగ్ యాంటీమార్స్ 200 అట్లాంటిదే బుజ్జి గారు ఒకసారి ఆయన క్లినిక్ అయిపోతే మన డిస్పెన్సరీలో ఇచ్చారు, వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చారు. ఆయన బుజ్జి గారే తగ్గల, మళ్ళా మళ్ళా మన చోట తెచ్చి వేస్తే తగ్గింది. ఇంకా అప్పటి నుంచి మేము అక్కడ తయారదు పొరపాటును కూడా ఎమర్జెన్సీ కోసం అన్నారు. సేమ్ మెడిసిన్ అయినా క్వాలిటీ, మీరు చెప్పేది ఆ క్వాలిటీ అనేది ఎంఫసిస్ చేస్తున్నారు కాబట్టి గుర్తుకొచ్చి చెప్పాను సార్. బుజ్జి గారే చెప్పారు అన్నమాట. నాకు కూడా గుర్తుంది. బుజ్జి గారు మాతో చెప్పిన విషయాలు ఏంటంటే, ఆ షాప్కి ఒకసారి పెన్ 200 తీసుకురాపోరా అంటే పెన్ 200 రాసుకొని తీసుకొచ్చారండి ఇచ్చారంట. నువ్వు ఏ మందు, నువ్వు ఏదైనా చెప్పు, మందు పేరు ఏ లేకపోయినా సరే ఆడికి వెళ్ళి పలానా 200 అంటే ఉంది సార్ అన్ని ఇస్తారంట. పేపర్ 200 అని అన్నాం అనుకో, ఉంది సార్ అంటారంట. పేపర్ 200 రాసుకొని తీసుకొచ్చి ఇస్తారంట. అందుకని ఆ షాప్కి ఎప్పుడు వెళ్ళొద్దని చెప్పారు అనమాట. సరే, ఓకే, అదనమాట. అందుకని చాలా చాలా ముఖ్యం అది. ఔషధం పట్ల కూడా
జాగ్రత్త చాలా ముఖ్యం. సో ఓకే, ఇవాళ మనం 272 చదువుకుందాం. సచ్ ఏ గ్లోబ్యూల్, these globules retain their medicinal virtue for many years if protected against sunlight and heat. గ్లోబ్యూల్స్ ఎండ తగలకుండా ఉంచాలి, వేడి తగలని ప్రదేశాల్లో ఉంచాలి అని చెప్తున్నారు ఇక్కడ అని మనకు క్లియర్గా. హౌ టు ప్రిజర్వ్ ద మెడిసిన్స్ ఆర్ గ్లోబ్యూల్స్. మనం మెడిసిన్ తయారు చేసిన తర్వాత 30 to 100 1 ml మదర్ టించర్లు ఇవన్నీ కూడా ఎండ తగలని ప్రదేశాల్లో ఉంచాలి. అయిన తర్వాత వేడి ఎక్కువ అక్కడ ఉండరాదు, పక్కన పెద్ద దీపాలు పెట్టేసి అట్లా వద్దు, అది చెప్తున్నాం ఇక్కడ హనుమాన్ గారు క్లియర్గా 272లో ఫుట్ నోట్లో మెన్షన్ చేశారు. దీస్ గ్లోబ్యూల్స్ రిటైన్ దేర్ మెడిసినల్ విర్చ్యూ ఫర్ మెనీ ఇయర్స్. చాలా కొన్ని సంవత్సరాల పాటు దానిలో మెడిసిన్ ఉంచుకుంటుంది. ఎప్పుడు ఎండ తగలకుండా వేడి తగలకుండా ఉంచుకోగలిగితే ఎన్ని సంవత్సరాలైనా అందులో నుంచి మందు పోదు అని చెప్పారు ఇక్కడ. సచ్ ఏ గ్లోబ్యూల్, అలాంటి గ్లోబ్యూల్ని ప్లేస్ డ్రై అపాన్ ద టంగ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ డోస్ ఆఫ్ ఫర్ ఏ మోడరేట్ రీసెంట్ కేస్ ఆఫ్ ఇల్నెస్ హెయిర్ బట్ ఫ్యూ నర్వ్స్ ఆర్ టచ్డ్ బై ది మెడిసిన్. అలాంటి గ్లోబ్యూల్ నాలుగు మీద పెట్టినప్పుడు కొన్ని నర్వ్స్ మాత్రమే దాన్ని టచ్ అయ్యి, నాలుగు మీద కొన్ని నర్వ్స్ మాత్రమే టచ్ అయ్యి స్టిమ్యులేట్ అయిపోతాయి. ఏ సిమిలర్ గ్లోబ్యూల్ క్రష్డ్ విత్ సమ్ షుగర్ ఆఫ్ మిల్క్, అదే గ్లోబ్యూల్ని కొంచెం షుగర్ ఆఫ్ మిల్క్, లాక్టోస్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసి క్రష్ చేయగలిగితే అండ్ డిజాల్వ్ ఇన్ ఏ గుడ్ డీల్ ఆఫ్ వాటర్లో కలిపి ఇవ్వగలిగితే అండ్ స్టిర్డ్ వెల్ బిఫోర్ ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్, అట్లా మంచి కలిపి వాటర్ కలిపి ఇవ్వగలిగితే ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్ విల్ ప్రొడ్యూస్ ఏ ఫార్ మోర్ పవర్ఫుల్ మెడిసిన్ ఫర్ ది యూజ్ ఆఫ్ సెవరల్ డేస్. అప్పుడు సర్ఫేస్ ఎక్కువ టచ్ అవుతుంది నాలుక మీద. ఇప్పుడు గ్లోబ్యూల్ ఒక ప్లేస్ చేసానుకో, నాలుక మీద కొంచెం ఒక మిల్లీమీటర్ భాగమే టచ్ అవుతుంది మెడిసిన్. అదే ఒక లాక్టోస్ పౌడరు క్రష్ చేసి గ్లోబ్యూల్ని వాటర్లో ఒక చెంచా నీళ్ళలో కలిపేసి అది మంచి చక్కగా కలిపి అది నోట్లో పోస్తే అది నాలుక మీద మొత్తం స్ప్రెడ్ అయ్యి ఎక్కువ నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది అని చెప్తున్నారు. Stirred well before every administration will produce a far more powerful medicine for the use of several days. చాలా రోజులు పనిచేస్తుంది. Every dose, no matter how minute, touches on the contrary many nerves. How minute, ఏ చిన్న మందు అయినా సరే, ఏ చిన్న డోస్ అయినా సరే, ఏ మందు అయినా సరే టచ్ అయితే చాలా నర్వ్స్కి అది ఆన్ ది కాంట్రరీ మెనీ నర్వ్స్, ఎంత చిన్న ఔషధమైనా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అని హనుమాన్ గారు 272 చెప్పారనమాట. ఏ రోగికైనాను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక మందు వాడుతున్నప్పుడు కొత్తగా రుగ్మత చెందిన వానికి పై విధముగా సూత్రీకరించిన మాత్రం ఒక దాని నాలుకపై నుంచిన చాలును. ఇట్లా కొన్ని నరములు మాత్రమే మందును స్పృశించును, కొన్ని నర్వ్స్ మాత్రమే స్టిమ్యులేట్ అవుతాయి. కనుక అట్టి మాత్రను పాల చక్కెర పొడుముతో కలిపి చూర్ణము చేసి కొంచెం ఎక్కువ నీటితో కలిపి కుదిలించిన వెంటనే వాడినచో ఎక్కువ ప్రభావము చూపును. ఎక్కువ నర్వ్స్ స్టిమ్యులేట్ అయిపోతాయి. ఆ నీటిని ఎక్కువ రోజులు వాడవచ్చు, అలా నీటిని కూడా వాడవచ్చు. ఆ నీటిని అంత కొంచెం వాడినను ఒక్కొక్క మోతాదే పెక్కు నరములను స్పృశించును. కొంచెం ఆ నీళ్ళు కొంచెం తీసుకున్నా కూడా నర్వ్స్ మొత్తం స్టిమ్యులేట్ అయిపోతాయి. ఇది ఒక పద్ధతి అని హనుమాన్ చెప్తున్నారు. అయితే ఈ పద్ధతిని మేము ఏం చేస్తామంటే చంటి పిల్లలకు వాడతాను నేను. చంటి పిల్లలు, ఇది హనుమాన్ గారు చెప్పిన పద్ధతి. చిన్న పిల్లలు ఉంటారు కదా, 1 day ఒక 6 months లో పిల్లలందరికీ కూడా 0 to 1 day to 0 ఉండదు, 1 day to 6 months లోపు, 6 months 8 months 9 months పిల్లల వరకు కూడా గ్లోబ్యూల్స్ ఫ్రెష్ చేసి తల్లిపాలలో కలిపి 6 months లోపల అయితే తల్లిపాలలో కలిపి వేయమని చెప్తా. కొంచెం పెద్దవాళ్ళు అనుకో 6 months తర్వాత అనుకో నీళ్ళు దాపుతున్నారంటే చెప్తే నీళ్ళు దాపేసి వేయండి అని చెప్తా. అప్పుడు ఏంటి, ఈజీగా అయిపోతుంది వాళ్ళకి, మొత్తం సర్వీస్ అంతా అయిపోద్ది. వాళ్ళకు ఇట్లా అనేవారికి పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, చిన్న చిన్న పిల్లలు కదా,
అని ఎవరికి గ్లోబిల్ అయితేనేమో వాళ్ళకి గొంతులు పట్టొచ్చు, లేదంటే బయటికి పడి ఇబ్బంది పడవచ్చు. అందుకని నేను మాత్రం చంటి పిల్లలో ఇది చేస్తాను. పెద్దవాళ్ళలో మాత్రం మనం ఎక్కువ గ్లోబ్యూల్స్ చేస్తాం కనుక ఇది మనకి ఆ పర్పస్ సాల్వ్ అయిపోతుంది. మనం ఒకటే గ్లోబుల్ వేయం కదా, ఎక్కువ చేస్తాం కదా, సన్నవి 20 సైజ్ 30 సైజ్ వాడతాం కనుక ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. అది నేను వాడే విధానం. ఒక మళ్ళీ ఒకసారి మాస్టర్ చెప్పింది ఒకసారి చెబుతాను. కొత్తగా రుగ్మత చెందిన వానికి పై విధముగా సూక్ష్మీకరించిన మాత్రను ఒకదాన్ని నాలుక మీద ఉంచిన చాలును. కొన్ని నరములు మాత్రమే మందును సృష్టించును కనుక అట్టి మాత్రను పాల చక్కెర పొడుముతో కలిపి చూర్ణము చేసి కొంచెం ఎక్కువ నీటితో కలిపి కుదిరించిన వెంటనే వాడినచో ఎక్కువ ప్రభావం చూపు. ఆ నీటిని ఎక్కువ రోజులు వాడవచ్చు. ఎన్ని రోజులైనా వాడవచ్చు. మనం 1-2 days వాడవచ్చు యాక్చువల్గా. ఆ నీటిని అంత కొంచెం వాడను ఒక్కొక్క మోతాదే పెక్కు నరములను సృష్టించును. ఇది హనుమాన్ గారు మనకి ఇచ్చిన సూత్రం. ఓకే సార్, సార్ చెప్పండి. అంటే ఇప్పుడు కొత్తగా రుగ్మత చెందిన వాళ్ళకి అంటే పాత పేషెంట్లకి అక్కర్లేదనే? అక్యూట్ లో ఫాస్ట్ గా వర్క్ చేయాలి మెడిసిన్. అక్యూట్ లో, క్రానిక్ లో కన్నా అక్యూట్ లో ఎక్కువ ఫాస్ట్ గా వర్క్ చేయాల్సి వస్తుంది మెడిసిన్ యాక్చువల్ గా. అయితే అందుకని ఏం చేస్తారు అంటే ఇంకా అక్యూట్స్ లో ఒక మాత్రలు తీసుకెళ్ళి ఒక చిన్న బౌల్ నీళ్ళలో కలుపుతారు చాలా మటుకు కొంతమంది. అంటే నేను చేయను అని విన్నాను కొంతమంది. అది కలిపిన తర్వాత ఒక 2 చెంచాలు ఆ నీళ్లు తాపుతారు. మళ్ళీ ఒక 4 hours అది హనుమాన్ గారు ఇవ్వలేదు. మళ్ళీ ఆ నీళ్ళు తాపుతారు అన్నమాట త్వరగా పనిచేయడానికి. అట్లా ఆ నీళ్ళు ఉంచుకుంటారన్నమాట. మరి ముందు అంటే ఇది అక్యూట్ కి అనమాట. అక్యూట్ కి అనమాట ఎక్కువ. అక్యూట్స్ లో త్వరగా పనిచేస్తుందని ఓకే. ఉద్దేశం. ఎందుకంటే ఓకే. కొన్ని నరాలు కాకుండా ఎక్కువ నరాలు స్టిమ్యులేట్ అయిపోయి ఎక్కువ ఫాస్ట్ గా మనకి వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది అని ఉద్దేశం మాస్టర్ గారు. ఓకే ఓకే మనం కావాలంటే కూడా ఒకవేళ లిక్విడ్ వాడగలిగితే ఒక చెంచా నీళ్ళలో ఒక చుక్క అదే మెథడ్ మెడిసిన్ పొటెన్సీ కానీ ఏదైనా వేసి తాపొచ్చు. అట్లా కూడా చేయొచ్చు. కరెక్టే సార్, ఇది కరెక్టే. అక్షర బాగా పనిచేస్తుంది. సరేనా. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ మ్యాగ్నమ్ ఎస్టేట్ లాస్ట్ పార్ట్. యాక్చువల్గా అది అనుకోకుండా ఏమైందంటే ఈ మధ్య అసలు టైం ఉండట్లేదు. అందుకే మనకు కొంచెం టైం పట్టింది. ఒక ఎపిసోడ్ ఎక్కువ పట్టింది. చూద్దాం. నెక్స్ట్ గురువారం క్లినికల్ సెషన్ ఉంటుంది. ఎవరు మిస్ కావాలి. ఒక్క నిమిషం అండి చూస్తాను. ఒక్క నిమిషం. ఓకే
మాస్టర్ దిగొచ్చారు. మాస్టర్ హెనిమన్ అండ్ మాస్టర్కి నమస్కారం మాస్టర్. సీనియర్ క్లాసెస్ మ్యాంగనమ్ ఎస్టేట్ ఫ్రమ్ హోమియం బ్రదర్హుడ్. ద నేమ్ గివెన్ బై అవర్ బిలోడ్ మాస్టర్ ఈకే. మ్యాంగనమ్ ఎస్టేట్ చదువుకుంటున్నాం. ఇట్ వాస్ ప్రూవ్డ్ బై అవర్ లెజెండ్ ద్రష్ట మాస్టర్ హెనిమన్ గారు. నెక్స్ట్ ఇది ఐరన్ తో పాటుగా తయారై ఉంటుంది. వర్స్ట్ ఇన్ కోల్డ్ టెంపరేచర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువ దాహం ఉండదు, సిమ్టమ్స్ ఎక్కువ డయాగ్నోల్గా ఉంటాయి. డీప్ యాక్టింగ్ రెమెడీ, స్లో యాక్టింగ్ రెమెడీ, సిమ్టమ్స్ కమ్స్ గ్రాడ్యువల్లీ. రికరెంట్ కంప్లైంట్స్లో ఎక్కువగా మటుకు మ్యాంగనమ్ ఎస్టేట్ మనకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రికరెంట్గా వచ్చే కంప్లైంట్స్లో ఎక్కువ పేల్ సిక్లీ ఎనిమిక్ పేషెంట్స్లో అమ్మాయిల్లో రయస్సులు కాకపోవడం, వీక్నెస్ వల్ల. కొంతమంది గైనకాలజిస్టులు అంటుంటారు, అమ్మ మా అమ్మాయి ఇంకా మెచ్యూర్ కాలేదంటే అమ్మ రక్తం తక్కువ ఉంది అంటుంటారు. అలాంటి వాళ్ళకి నేను చూసుకొని మ్యాంగనమ్ ఎస్టేట్ కూడా వస్తుందేమో గమనించుకోండి. నెక్స్ట్ లవ్ టు లైవ్ ఇన్ బెడ్. ఇప్పుడు పడుకొని ఉండాలంటది. వీళ్ళు ఎవరైనా పడుకొని ఉండాలంటే ఇష్టపడతారు. ట్రైనింగ్ ఎప్పుడు కొత్తగా నేర్చుకొని ఎవరికి అందరికీ అందిద్దామనే ఉద్దేశం వీళ్ళకి ఉంటుంది. ఇవన్నీ కూడా లాస్ట్ టైం అయిపోయింది. హెడ్ ఐస్ అయిపోయింది కదా పోయినసారి కదా. ఐస్ స్ట్రెయిన్స్ లో రూటాతో పాటు మ్యాంగనమ్ ఎస్టేట్ కూడా ఎక్సలెంట్ రెమెడీ అనమాట. ఇప్పుడు చూసుకోండి, మనం ఇది స్టిచ్చింగ్ చేసాం. 48 స్లైడ్ డాక్టర్ గారు, 48 స్లైడ్ లో ఉన్నామండి మనం. ఓకే, ఇక్కడ సార్. ఓకే, ఇయర్స్ కదా. సరే సార్, ఇయర్స్ అయిపోయిందండి. సరే ఒకసారి చెప్తా ఉన్నారు సార్. ఫేస్ లోకి వచ్చామండి. ఫేస్ సరే సరే, ఇక్కడ నుండి చెప్పండి సార్, ఇక్కడ నుండి చెప్పండి సార్. అదే ఒకసారి రద్దు చేసి వెళ్తాం. ఓకే సార్ బ్రీఫ్ చేస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ ఇయర్స్. ఇయర్స్ లో ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద ఇయర్స్. మ్యాంగనమ్ ఎస్టేట్ గుర్తుపెట్టుకోండి. మ్యాంగనమ్ ఎస్టేట్ లో రూలిన్ పాయింట్ ఎంట్రీ పాయింట్ లో కూడా ఇయర్ పెయిన్ ఉంటుంది. ఈయనకి ఏ కంప్లైంట్ తీసుకో, హెడేక్ తో పాటు ఇయర్ పెయిన్ ఉంటుంది, నోస్ తో పాటు ఇయర్ పెయిన్ ఉంటుంది, టూత్ పాటు ఇయర్ పెయిన్ ఉంటుంది. ఇది మాత్రం చాలా స్పెసిఫిక్ అనమాట. ఎవ్రీ పెయిన్ ఎక్స్టెండ్స్ టు ద ఇయర్స్, అది గుర్తుపెట్టుకోండి. అయిన తర్వాత ఎవ్రీ ట్రబుల్ సెటిల్స్ ఇన్ ద ఇయర్స్. అయిన తర్వాత చెవంతా దిబ్బటేసినట్టు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అది కామన్ సిమ్టమే, కానీ ఇందులో ప్రామినెంట్ సిమ్టమ్ ఇది కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ దాన్ని బట్టే మ్యాంగనమ్ ఎస్టేట్ ఇవ్వద్దు. నెక్స్ట్ ఈ యొక్క జలుబు దగ్గులలో దాంతో పాటుగా ఎక్కువ రావడం వల్ల చెవి వినిపించదు. సార్ మా వాడికి ఎప్పుడు జలుబైనా చెవి వినిపించే సార్ అంటుంటారు. సార్ మా వాడికి ఎప్పుడు జలుబైనా వాసన ఉండదు అంటుంటారు. గమనించుకోవాలి. ఇట్ ఈస్ యాక్చువల్గా ప్యాథాలజీతో పాటు ఉంటేనేమో అది కామన్ సిమ్టమ్. ఎందుకు, అడినాయిడ్స్ ఉన్నాయనుకో, ముక్కులో కండ పెరిగింది అనుకో, జలుబు అయితే స్మెల్ తెలియదు. కాకపోతే అది కూడా చూసుకొని, అంటే ఎక్కువ వాల్యూ కాకుండా తక్కువ వాల్యూ పాయింట్ కింద తీసుకోవాలి. అట్లాగే వీళ్ళకి ఏంటి అంటే మ్యాంగనమ్ ఎస్టేట్లో జలుబు అయిందంటే చెవి వినిపించదు. అది నెక్స్ట్ వర్షాలు పడ్డాయనుకో, వర్షాలు పడంగానే వీరికి జలుబు అవుతుంది, జలుబు అనగానే చెవి వినిపించదు. అదనమాట. నెక్స్ట్ చెవి అంతా కూడా పచ్చిగా ఉంటుంది. ఇక్కడ చెవి పచ్చిగా ఉంటుంది. అది సైలీషియన్ కాలికార్బ్లో కూడా ఉంది. సైలీషియన్ కాలికార్బ్లో చెవి ఇట్లా ఇట్లా చెండిపిల్ల కూడా ఇట్లా 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 నలుపుతూ ఉంటారు. ఎప్పుడు నలుపుతూ ఉంటే దగ్గర వస్తూ ఉంటుంది. స్పాస్మోడిక్ కమ్ ఫ్రమ్ స్క్రాచింగ్ ది ఆర్టరీ కెనాల్. ఇది కెంట్ గారు ఇచ్చిన పాయింట్, గుర్తుపెట్టుకోండి. సైలీషియన్ కాలికార్బ్లో కూడా ఈ పాయింట్ ఉంటుంది. స్పాస్మోడిక్ కమ్ ఫ్రమ్ స్క్రాచింగ్ ఇన్ ద ఆర్టరీ కెనాల్. అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది ఇయర్స్. ఇయర్స్ లోంచి కంపు వాసన వచ్చకుండా వస్తాయి. అండ్ ఇచ్చింగ్ ఇన్ ది ఇయర్స్ ఫ్రమ్ లాఫింగ్, టాకింగ్, స్వాలోయింగ్, క్రాక్లింగ్. ఇది కూడా ఇంపార్టెంట్. తింటున్నా, మాట్లాడుతున్నా ఇట్లా ఇట్లా అంటుంటారు వాళ్ళు. గమనించండి, మ్యాంగనమ్ ఎస్టేట్ వాళ్ళు తింటున్నా, మాట్లాడుతున్నా, నములుతున్నా ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు ఎప్పుడు. కొందరు బోరింగ్ ఆఫ్ ది ఇయర్స్ అంటారు, అంటే ఎప్పుడు పిల్లలు ఇట్లా 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 అంటుంటారు. అలాంటి వాటిలో కూడా మ్యాంగనమ్ ఎస్టేట్ ఇంపార్టెంట్ రెమెడీ. సో నేను కొన్ని కేసెస్ మిస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అప్పుడు నాకు స్టార్టింగ్ ఇయర్లో ఇంత డెప్త్గా చదువుకోలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే మ్యాంగనమ్ ఎస్టేట్లో ఇంత డెప్త్గా ఉందని తెలియక ఈ మంది మిస్ అయ్యాను కూడా కొన్ని కేసెస్లో. ఒకరిద్దరు కేసెస్ ఇప్పుడే నాకు గుర్తుంది.
ఒక చిన్న పిల్ల, ఇది 1 year 1.5 year ఉంటుంది, ఎప్పుడు చెవిలో వేలు పెట్టి తిప్పుతూనే ఉంటుండే. అది నాకు ఐడియా ఉంది కానీ ఎక్కడ దొరుకుతుంది అని అప్పుడు ఇప్పటికి కూడా ఎక్కువ నేను వాడేవాడిని కాదు. అట్లా కొన్ని కేసెస్ మిస్ అయినవి ఉంటాయి. అందుకని మీరు మిస్ కాకుండా అనగా ఈ పాయింట్ చెప్తున్నాను నేను. అట్లా ఉంటాయి. ఇచ్చింగ్ ఇన్ ద ఇయర్స్ ఫ్రమ్ టాకింగ్, లాఫింగ్ అండ్ క్రాకింగ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఫేస్ ఎట్లా ఉంటుందో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒకసారి కాన్స్టిట్యూషన్లో. ఎలాంగేటెడ్ ఫేస్, రెక్టాంగులర్ స్మైలింగ్ ఫేస్, వెరీ బ్రాడ్ విజన్ వీళ్ళకి కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వెరీ బ్రాడ్ విజన్ ఉంటుంది. మంచి దేగల హృదయం కలవాలి వీళ్ళు. నెక్స్ట్ ఫ్రౌన్ డిస్పోజ్డ్, మడతలు ఉంటాయి. ఇక్కడ మడతలు ఉంటాయి. మొన్న కూడా గ్రూప్లో ఒకటి పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే నేర్చుకోవడానికి. రివర్స్ ఫ్రౌనింగ్ అంటారు దాన్ని. రివర్స్ ఫ్రౌనింగ్ అంటే మన మామూలుగా లిప్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి ఫ్రౌనింగ్స్. అలాంటి వాటిలో ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే ఎక్యూట్స్లో చైనా కాంబినేషన్స్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అట్లా మామూలుగా వీళ్ళు ఫ్రౌనింగ్స్ ఉంటాయి వ్యాంగనం ఎస్టేట్ వాళ్ళు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను కానీ దాన్ని బట్టి ఎంట్రీ కావచ్చు, అది కూడా చెప్తాను. ఒక ఐడియా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సల్ఫర్ వాడి ఇట్లా ఉంగి ఉంటాడని కెంట్లో చెప్తారు. ఉంగి ఉన్న వాళ్ళందరూ సల్ఫర్ ఇయ్యం కదా, అవునా లేదా? అట్లా కొన్ని ఎంట్రీ పాయింట్స్ కాకుండా కొన్ని పాయింట్స్ ఒక ఐడియా అంతే. ఇప్పుడు రివర్స్ ఫ్రౌనింగ్ ఏమో చైనాలో ఉంటుంది. ఫ్రౌనింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఐస్ కొందరికి ఇట్లా ఉంటుంది. నైట్రికమ్స్లో అట్లా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ 3 lines ఇట్లా 3 lines ఉంటాయి. ఫ్రౌన్స్ హారిజంటల్గా ఉంటాయి. లైకోపోడిమాలాగా అట్లా ఉంటాయి. అయిన తర్వాత సింగిల్ ఫ్రౌన్ ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది. అనగార్డియం అలాంటి వాళ్ళకి అక్కడ అలాంటి వాళ్ళకి ఇట్లా సింగిల్గా ఫ్రౌనింగ్ ఉంటుంది. ఇవి కొన్ని ఊరికే ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. ఇవి కొంత వర్కౌట్ కూడా అవుతాయి కొన్నిట్లో. ఓకే, అదే మేడం. అయితే మ్యాంగనం ఎస్టేట్ వాళ్ళకి కూడా ఫ్రౌనింగ్ డిస్పోజిషన్ ఉంటుంది. వాయిస్ క్లియర్గానే ఉంది కదా? ఉన్నది సార్, ఉన్నది, క్లియర్గా ఉంది వాయిస్. నెక్స్ట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ చెప్పుకున్నావా, చెప్పుకోలేదా? సరే, ఫేస్ వరకే చెప్పారు సార్. ఓకే సార్, సరే. ఓకే, జిఐటి జీర్ణ వ్యవస్థ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. నోట్స్ ఆన్ ద ప్యాలెట్ అండ్ టంగ్ మీద ప్యాలెట్ మీద చిన్న నోట్స్ లాగా, అంటే చిన్న బాల్స్ లాగా ఉంటాయి. అంటే లోపల, బయట కాదు, అట్లా ఉంటాయి. అలాంటివి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. టంగ్ సోర్ విత్ అల్సర్స్ అండ్ వాట్స్, నాలుక మీద వాట్స్ ఉంటాయి. అది మీరు ఎట్లా గమనించవచ్చు? వాట్స్ మీద బయట అంటే పులిపిర్లు గమనిస్తాయి. నాలుక మీద వాట్స్ ఎట్లా కనిపిస్తాయి? ఒక చిన్న బబుల్ లాగా ఉంటుంది, ఒక చిన్న పిల్కల్ లాగా ఉంటాయి నాలుక మీద కూడా. అవి వాట్స్ ఆన్ ద టంగ్ అంటే అది అనమాట. మ్యాంగనమ్ ఎస్టేట్లో కూడా వాట్స్ ఆన్ ద టంగ్ ఉంటుంది. వీటితో ఎంటర్ కాకండి. వాట్స్ ఆన్ ద పామ్స్ అంటే నాట్రమోర్ అని, వాట్స్ ఆన్ ది హెడ్ అంటే అలాంటి పాయింట్స్ ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోకండి. దాన్ని అప్లై చేసుకోండి, కావాలంటే అప్లై చేసుకోండి. ఏది సైకలాజికల్గా అప్లై చేసుకోండి, అంతేకాని అప్లై చేసుకోండి అంటే దాన్ని బట్టి ఇప్పుడు వీప్ మీద ఉన్నాయనుకో, దాన్ని బట్టి ఒక అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకోవాలి. దేర్ ఈస్ ప్రాబ్లం విత్ ఎవరు భుజం తట్టే వాళ్ళతో ప్రాబ్లం ఉంది, అట్లా దాన్ని అర్థం చేసుకొని దాన్ని హ్యామర్ ఫిలాసఫీ ప్రకారం వెళ్ళొచ్చు కావాలంటే. అంతేగాని డైరెక్ట్గా వాట్స్ ఆన్ ద టంగ్ అంటే ఆ రూబ్రిక్ తీసుకొని వాట్స్ ఆఫ్ ది టంగ్ ఏ రెమెడీస్ ఉన్నాయి చూద్దాం, అప్పుడు అట్లా పోదు. దే మే లీడ్ టు సప్రెస్, గుర్తుపెట్టు. కాకపోతే యూ కెన్ కన్ఫర్మ్ ద సిమ్టమ్ లాటర్. మొత్తం డ్రగ్ అంతా సెట్ అయిన తర్వాత టంగ్ ఈ డ్రగ్ సెట్ అయింది కదా, ఈ డ్రగ్లో కూడా వాట్స్ ఆన్ ద టంగ్ ఉంది కదా అనుకోవచ్చు. అట్లా యూ కెన్ కన్ఫర్మ్ ఇట్, బట్ డోంట్ ఎంటర్ త్రూ ద లైక్ దీస్ సిమ్టమ్స్. అందుకని చెప్తాను క్లియర్గా. టంగ్ సోర్ విత్ అల్సర్స్ అండ్ వాట్స్. ఫ్లో ఆఫ్ సలైవా విత్ కాలిక్ వైల్ స్పీకింగ్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మ్యాంగనమ్ ఎస్టేట్లో ఫ్లో ఆఫ్ సలైవా ఇట్లా జల్లు కడుతూ ఉంటుంది నొప్పితో మాట్లాడుతున్నప్పుడు కానీ, నొప్పిగా ఉన్నప్పుడు కానీ,
జొల్లు కాడుతూ ఉంటుంది. మనం చూసుకొని మనం మెర్క్సాల్ ఒకటి ఇవ్వద్దు, చాలా రెమెడీస్ ఉన్నాయి చూసుకోండి సార్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను సలైవేషన్ అనేది కూడా. అందుకని ఈ మళ్ళీ ఇది ఎక్కువ ఎక్స్టెండ్ కాకుండా ఈసారికి మాత్రం కంప్లీట్ చేస్తా. ఫ్లో ఆఫ్ సలైవా విత్ కాలిక్ వైల్ స్పీకింగ్. ఇంకా ఎందుకంటే రెమెడీస్ మళ్ళీ దాని క్రాస్ రెమెడీస్ వెళ్తే మళ్ళీ టైం పడుతుంది. గంగనం ఎస్టేట్లో నొప్పి వచ్చినప్పుడు జల్లు కడతా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. టీత్ పేక్, టూత్ ఏక్ యాక్చువల్గా వర్స్ ఫ్రమ్ ఎనీథింగ్ కోల్డ్. చల్లగా తగులుతుందంటే పంటి నొప్పి వస్తుంది. పెయిన్ ఎక్స్టెండ్స్ టు ఇయర్స్. చల్లగాలి తగిలితే పంటి నొప్పి వస్తుంది, పంటి నొప్పి ఇయర్స్కి సూట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఇట్లా వెళ్తా. క్రానిక్ సవర్ థ్రోట్, గొంతు నొప్పి చాలా నుంచి ఉంటే గొంతు నొప్పి. హెమ్మింగ్, హాకింగ్ ఆల్ ద టైమ్. హెమ్మింగ్ అండ్ హాకింగ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు గొంతు సరాయిస్తూ ఉంటాడు, అట్లా ఉంటాడు అనమాట. బ్యాంగానం ఎస్టేట్ వాళ్ళకి ఎప్పుడు కూడా తెమ్మ ఇరికినట్టు ఉంటుంది. ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి చాలా సాఫ్ట్ నేచర్ అనేది. అయితే ఆయన ఎప్పుడు ఏం చెప్పాడంటే, సార్ సార్ వస్తుందంటే ఎంబడే మేము గుర్తుపడతామంటాడంట నవ్వుకుంటూ వాళ్ళు. ఎందుకు అంటే సార్ రాగానే అంటాడట, అది సరాయించుకుంటా ఉంటారంట. అట్లా సరాయించు వస్తున్నట్టే సార్ వచ్చినట్టు గుర్తు అని వాళ్ళు నవ్వుకుంటారు సార్ నా గురించి. అంటే అవి కాలిబైకి ఇచ్చాను కానీ స్టార్టింగ్లో ఫస్ట్ స్టార్టింగ్లో క్లినిక్ కొత్తలో కాలిబైకి ఇచ్చాను కానీ ఎక్కువ పని చేయలేదు. పార్షియల్గా ఇంప్రూవ్మెంట్ ఇచ్చి వదిలేసింది. తర్వాత నాకు గుర్తు ఏంటంటే మ్యాంగనం ఇచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు నాకు గుర్తుంది. అంత ఇంపార్టెంట్ పాయింట్ మ్యాంగనం. నేచర్ కూడా ఆయన, ఆ నేచర్ కూడా అలాంటిది. ఎంత కైండ్ హార్టెడ్ నేచర్, అంత మంచి మనస్తత్వం ఆయన, 10 మందికి సహాయం చేసే గుణం ఆయన. అలాంటి వాళ్ళు అలాంటి మ్యాచ్ చేసుకొని హెమ్మింగ్ అండ్ హాకింగ్ ఆల్ ద టైం, ఎప్పుడు సరాయిస్తూనే ఉంటాడు గొంతులు తేడా ఎక్కినట్టు. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అన్నాయింగ్ ఎవ్రీబడి, అంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉంటారు ఇట్లా అనడం వల్ల. అంటుంటే మిగతా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టమక్ సింప్టమ్స్. ఆల్ స్టమక్ డిసార్డర్స్, ఇండైజెషన్, కాలిక్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ అండ్ వెదర్. చాలా తక్కువ మనం గమనించగలుగుతాం. వర్షాకాలం వచ్చిందంటే నొప్పి వచ్చేస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఆల్ స్టమక్ డిసార్డర్స్ అండ్ ఇండైజెషన్, కాలిక్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ అండ్ వెదర్. కోలిక్, ఇండైజెషన్ ఇవన్నీ కూడా కోల్డ్ డ్యామ్ వెదర్లో ఎక్కువ అవుతాయి. వర్షాలు పడ్డాయనుకో వీళ్ళకి కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఏ తిన్నా కడుపు నొప్పి వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ సలైవా విత్ కాలిక్. కడుపు నొప్పి వచ్చిందంటే సలైవేషన్ ఇట్లా కాడుతూ ఉంటుంది. పెయిన్స్ అమ్యూలేటెడ్ బై బెండింగ్ డబల్. ఇట్లా వంగితే నొప్పి తక్కువ ఉంటుంది, కడుపు నొప్పి. పెయిన్ అగ్రవేటెడ్ ఫ్రమ్ బెండింగ్ డబల్ చెప్పండి. సరే నేను కేసు చెప్తాను. నిన్న ఈవినింగ్ వచ్చింది అమ్మాయి, ఎన్ని ఇయర్స్, ఒక 10 ఇయర్స్ అమ్మ, 8 ఇయర్స్ అమ్మాయి అనుకో. ఆ అమ్మాయి కడుపు నొప్పిని తీసుకొచ్చారు. కడుపు నొప్పి ఇట్లా ఎగురుతుంది, అంటే ఇట్లా ఏం చేస్తుంది అంటే ఇట్లా ఇట్లా వెనక్కి స్ట్రెచ్ చేస్తున్నాడు. కడుపు నొప్పి ఇట్లా 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 అంటూనే ఉంది అనమాట. ఏ మంది ఇచ్చిండని చెప్పండి. డయాస్కోరియన్. కరెక్ట్. Diaspora. డయాస్కోరియా ఇస్ ద ఆపోజిట్ మొడాలిటీ ఫర్ ది కోలసిన్స్. డయాస్కోరియా అయితే నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా అట్లా ఇవ్వను, ఎప్పుడు కూడా డయాస్కోరియా ఇచ్చి నొప్పి తగ్గించాను. ఏం చేస్తాను అంటే కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఏదైతుందో అది ఇచ్చేస్తాను ఫస్ట్. అది ఉంచుతాను. మొడాలిటీస్ ప్రకారం మొత్తం మొడాలిటీస్ తీసుకొని ఇచ్చేసిన తర్వాత మరీ ఎక్కువ నొప్పి ఉంటే డయాస్కోరియా 6 ఇచ్చేసి, ఎక్కువ ఉంటే వేసుకోండమ్మా అని చెప్పి ఉంచుతా. ఎందుకు? కాన్స్టిట్యూషనల్ తగ్గితే మొత్తం తగ్గుతుంది నా కోరిక. ఇంకోటి ఏంటంటే ఎక్యూట్ కాలిక్ కాదు అది, ఎప్పుడు దాదాపుగా ఒక 10 days నుంచి ఉందంట అట్లా, ఎప్పుడు అట్లా ఇట్లా అంటా ఉంటుంది. డయాస్కోరియా తగ్గితే టెంపరీ రిజల్ట్స్. డయాస్కోరియా కాన్స్టిట్యూషన్ లో మనకి ఎక్కువ ప్రూవింగ్స్ లేవు.
కాదు సార్, ఇప్పుడు ఫస్ట్ డయాస్కోర్ ఇచ్చి కడుపు నొప్పి తగ్గినాక వాడిని కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేయకూడదా? ఇవ్వచ్చు, అట్లా కూడా ఇవ్వచ్చు. కానీ అట్లా తగ్గడం వల్ల Patient పార్షియల్గా తగ్గుతాయి అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే మొత్తం చూసుకొని బెటర్ బై మోషన్ కదులుతుంటే బాగుంటుందనే పాయింట్ కూడా ఉంటుంది కదా పల్స్టిలా. అందుకని అట్లా చూసుకొని ఇచ్చాను. చూద్దాం, ఎందుకంటే ఎక్కువ మటు కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. అది విత్ ఇన్ ద లిమిట్స్ బేరబుల్గా ఉంటాయి. అన్బేరబుల్గా ఉంటే డైరెక్ట్గా నేను డయాస్కోరిన్ ఇచ్చేవాడిని. అట్లా అది కూడా డైలీ ఈవినింగే వస్తుందంట అమ్మాయికి, అందుకని పల్స్టిలా ఇవ్వాల్సి వచ్చింది అట్లా. ఓకే, నెక్స్ట్ వెరీ యూస్ఫుల్ రెమెడీ పెయిన్స్ అమ్యూలేటెడ్ బై బెండింగ్ డబల్. ఇట్లా వంగితే బాగుంటుంది. నెక్స్ట్ వెరీ యూస్ఫుల్ రెమెడీ టేప్స్ మెసెంట్రికా. మెసెంట్రికా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. మెసెంట్రిక్ లింఫ్నోడోపతి అంటారు దీన్ని. మెసెంట్రిక్ లింఫ్నోడోపతి, దానికి అలోపతిలో వైద్యం ఉండదు. పోగానే యాంటీబయాటిక్స్ పెయిన్ ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ ఎప్పుడు వస్తే ఇంక అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఇస్తూనే ఉంటారు. అయిన తర్వాత సార్ మ్యూట్ చేసుకోండి. ఎవరు మ్యూట్ చేసుకోవాలండి సార్? మీరు మ్యూట్ చేయొచ్చు సార్. వెంకటేశ్వర గారు మీరు మ్యూట్ చేయండి వాళ్ళని. నెక్స్ట్ వెరీ యూస్ఫుల్ రెమెడీ టేప్స్ మెసెంట్రికా. మెసెంట్రిక్ లింఫ్ నోడ్స్పతి. మెసెంట్రిక్ లింఫ్ నోడ్పతిలో ఏంటంటే కడుపులో ఉండే లింఫ్ నోడ్స్ ఏదైతే ఉంటాయో చిన్న చిన్నవి వాచిపోతాయి. ఆ వాయడం వల్ల నొప్పి పీరియాడికల్ గా ఉంటది. అబ్బా నొప్పి, విపరీతమైన నొప్పి, ఏడుస్తుంటారు. మళ్ళీ కాసేపు విపరీతమైన నొప్పి వస్తుంది. మళ్ళీ కాసేపు విపరీతమైన నొప్పి వస్తుంది. మళ్ళీ కాసేపు తగ్గిపోతుంది. అట్లా 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 రిపీటెడ్గా పర్యాయంగా వస్తూనే ఉంటాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం. పర్యాయంగా వచ్చే వాటిలో ఇది ఎక్సలెంట్ రెమెడీ మ్యాంగనమెస్టేట్ అని. అందుకని మిగతా సిమ్టమ్ చూసుకొని నొప్పితో పాటు ఇట్లా సలైవేషన్ ఉండి కాలిక్ మే సమ్టైమ్స్ గోస్ టు ఇయర్స్, వాతావరణం చల్లగా ఉంటే ఎక్కువ అవుతాయి. ఇలాంటి వాటిలో ఇలాంటివన్నీ కలిసిపోయానుకో నీకు అది కంప్లీట్గా క్యూర్ చేసేస్తుంది మ్యాంగనమెస్టేట్. ఓకే, మెసెంట్రిక్ లింఫ్నోడోపతిలో కాలిక్ ఫ్రమ్ ఈటింగ్ కోల్డ్ ఫుడ్ అండ్ ఐస్ ఫుడ్స్. చల్లని ఫుడ్ కానీ చల్లని ఐస్ క్రీమ్స్ కానీ తింటే వెంటనే కడుపు నొప్పి వచ్చేస్తుంది. మరి పల్స్టిలా ఇవ్వద్దా అండి, ఫాస్ఫరస్ ఇవ్వద్దా అండి అనుకుంటాం కదా. అది కొండి గుర్తులు కొంతవరకే, అది నా ఉద్దేశం. కాన్స్టిట్యూషనల్గా మిగతా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ఫస్ట్ ఇస్తేనే అవి కరెక్ట్ రెమెడీ వస్తుంది. అంతేగాని చల్లని ఫుడ్ ఇస్తున్నారు కదా ఫాస్ఫరస్ ఇద్దాం, పల్స్టిలా ఇద్దాం, అది కొంతవరకే. ఆ నిమిషం రిలీఫ్ ఇవ్వచ్చు. కోలిక్ ఫ్రమ్ ఈటింగ్ కోల్డ్ ఫుడ్ అండ్ ఐస్ ఫుడ్ మ్యాంగనమెస్టేట్లో కూడా ఉంది. చల్లని ఫుడ్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తిన్న వెంటనే పొట్ట నొప్పిగా ఉంటుంది. నెక్స్ట్ సరే, టేప్స్ మెసెంట్రికా అంటే చెప్పరా? మెసెంట్రిక్ లింఫ్నోడోపతి సార్ చెప్పాను, అదే కడుపులో లింఫ్ నోడ్స్ వాచి ఉంటాయంటారు దాన్ని. మెసెంట్రిక్ లింఫ్నోడోపతి అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ గ్రేట్ లివర్ రెమెడీ. ఇట్ హ్యాస్ క్యూర్డ్ జాండీస్, ఫ్యాటీ డిజనరేషన్, గాల్ స్టోన్, కాలిక్, ఇవన్నీ కూడా చాలా బాగా మంచిగా తగ్గిస్తుంది. లివర్ ఎఫెక్షన్స్ లో మ్యాంగనమెస్టేట్ వండర్ఫుల్ రెమెడీ అని చెప్తారు. ప్రతి ఒక్క ఆథర్ చెప్పారు ఇది. ఎన్ని ఆథర్స్ ఉంటే ఇన్ని ఆథర్స్ లో కూడా ఈ పాయింట్ ఉంది. గ్రేట్ లివర్ రెమెడీ. ఫ్యాటీ డిజనరేషన్ కామెర్లో కూడా మ్యాంగనమెస్టేట్ ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. వర్షాకాలంలో లివర్ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ మ్యాంగనమెస్టేట్ వాళ్ళందరూ బయటపడతారు. వర్షాకాలంలో వచ్చే కాలిక్లో కానీ వర్షాకాలంలో వచ్చే జాండీస్లో కానీ బాబు నేనున్నానని వాళ్ళు బయటకు వస్తారు. పాము బయటకు వచ్చినట్టు కదా, వర్షాకాలంలో పాములు బయటకు వస్తాయి కదా ఎండాకాలంలో, అట్లా బయటకు వస్తారు మ్యాంగనమెస్టేట్ వాళ్ళతో. ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే క్లినికల్ పాయింట్, ఇప్పుడు ఆర్సికాలం కాన్స్టిట్యూషన్స్ అనుకో, ఆర్సికాలం ఎపిడమిక్ వచ్చింది అనుకో వాళ్ళందరూ బయటకు వస్తారు అని మీరు ఆ దగ్గరగా ఉంటారు చూసుకోండి అని నా ఉద్దేశం. ఒకవేళ ఓన్లీ ప్యూర్ ఎపిడమిక్ అయితేనే ఓకే,
కాన్స్టిట్యూషనల్ గా కూడా ఆర్సిగల్పం కావచ్చేమో, ఎందుకంటే ఈ యాంటీమార్స్ ఎపిడమిక్ లో ఆర్సిగల్పం వాళ్ళందరూ తల్ల పైకి ఎత్తారనమాట, వాళ్ళకు కూడా జ్వరాలు వస్తూ ఉంటాయి. అందుకని అది కూడా ఒక మంచి క్లినికల్ పాయింట్, టిప్ అనమాట అది. అలాంటివి మీరు ఒకసారి చూసుకోండి. ఈ ప్రతిసారి ఆర్సిగల్పం ఎఫెక్ట్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్, it has cured great liver remedy. It has cured jaundice. Abdomen feels full of rumbling. Feels as if intestines were loose, shaking when walking about. Loose గా ఉండి షేక్ అవుతా ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, కడుపు నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్, గాల్ స్టోన్ కాలిక్. పొట్ట బిగ్గాగా ఉంది. బెటర్ బై బెండింగ్ డబల్, ఇట్లా వంగితే బాగుంటుంది. బెటర్ బై లైయింగ్ డౌన్, ఇట్లా పడుకుంటే కూడా హాయిగా ఉంటుంది. ఎందుకు? అన్ని బాధలన్నీ వాడు పడుకుంటూ బాగుంటాయి. అట్లా వర్క్స్ ఫ్రమ్ మోషన్, కదిలితే బాధలు ఎక్కువ అవుతాయి. ఎగ్జర్షన్, కొంచెం కష్టపడ్డా కూడా ఎక్కువ అవుతాయి. వర్క్స్ ఫ్రమ్ కోల్డ్ డ్యామ్ వెదర్, చల్లని గాలికి ఎక్కువ అవుతాయి. నెక్స్ట్, పెయిన్ అండ్ కన్స్ట్రిక్షన్ ఎట్ నావెల్, బొడ్డు దగ్గర విపరీతమైన నొప్పి, పట్టేసినట్టు ఉంటుంది నొప్పి. బోవెల్స్ ఆర్ ఇర్రెగ్యులర్, పాసెస్ మచ్ ఫ్లాటస్. బోవెల్స్ మోషన్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, గ్యాస్ ఎక్కువ పోతుంది కింద నుంచి, ఫ్లాటస్ అపాన వాయువు, పిత్తులు ఎక్కువ వస్తుంటాయి. క్రాంప్స్ ఇన్ ద యానస్ వైల్ సిట్టింగ్, ఆసనం దగ్గర అంటే ఏమంటుంది అని, పాయువు, మోషన్ బాయ్ దగ్గర కూర్చుంటున్నప్పుడు అక్కడ తిమ్మిర్లు పడతాయంట. బెటర్ బై లైయింగ్ డౌన్, పడుకుంటే బాగుంటుంది. మరి అది కూడా ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ ఆఫ్ వీక్ పర్సన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. చక్కగా ప్రొజెక్ట్ చేసిన అమ్మాయి రత్న అని, చీరల రామబాబు గారు అమ్మాయి, చాలా చక్కగా మొత్తం పైపెట్టి చక్కగా తయారు చేసింది. ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ దాన్ని గ్రేడింగ్ కూడా చేసింది. వారి కుటుంబానికి మాస్టర్ గారు ఆశీస్సులు. చక్కగా చేసింది. అంటే ఒక వర్క్ మామూలుగా సరే సార్ చేసి ఇవ్వడం వేరు, శ్రద్ధగా ఒక పనిలో శ్రద్ధగా చేయడం వేరు. అని చక్కగా శ్రద్ధగా చేసింది అమ్మాయి, చాలా అట్రాక్టివ్గా చేసింది. నెక్స్ట్, ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ ఆఫ్ వీక్ పర్సన్స్, ఆసనం జారిపోతుంది అనమాట. మోషన్ పోగానే వాళ్ళకి ఆసనాలకు వెళ్ళి కిందకి జారిపోతూ ఉంటుంది రెక్టమ్, అదనమాట. నెక్స్ట్, నోస్ డ్రై కొరైజా విత్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్. డ్రై కొరైజా, మొత్తం నోరంతా ముక్కు అంతా ఎండిపోయి ముక్కు బిగ్గరగా ఉంటుంది. అబ్స్ట్రక్షన్ ఆఫ్ నోస్, ఫ్లూయెంట్ కొరైజా ఆల్టర్నేట్లీ, ముక్కంతా పట్టేసి నీరు గాడుతూ ఉంటుంది. ఫ్లూయెంట్ కొరైజా, నీరు గాడుతూ ఉంటుంది. అప్పుడే డ్రై పట్టేస్తుంది, అప్పుడు నీరు గాడుతూ ఉంటుంది. ఈ సిమ్టమ్ ఎక్కువ మటుకు మీకు అడినాయిడ్స్లో కనిపిస్తుంది. అడినాయిడ్స్ అంటారు, అంటే ముక్కులో కండ పెరుగుతుంది. అలాంటి వాళ్ళు ఈ సిమ్టమ్ ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడే నీరు గాడుతుంది, అప్పుడే అబ్స్ట్రక్షన్ వస్తుంది మీకు. అందుకనే పల్స్టీలలో సిమ్టమ్ చెప్తారు. పల్స్టీలలో కోల్డ్ అనేది చాలా మంచిగా ఎలాబరేట్గా చెప్తారు కెంట్ గారు. అక్కడ ఈ పాయింట్ చెప్పుకుంటూ స్టఫింగ్ ఆఫ్ నోస్ ఎట్ ద ఈవినింగ్, ఫ్లూయెంట్ కొరైజా ఎట్ ద మార్నింగ్ అని చెప్తాడు కెంట్ గారు. అందుకని అలాంటి పాయింట్స్ కూడా మనకి అంటే స్టార్టింగ్లో అయినప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎట్లా పట్టుకోవాలి ఇవన్నీ పాయింట్స్ అనిపిస్తుంది. అయిన తర్వాత డిశ్చార్జెస్ ఆర్ ఎల్లోయిష్ అని చెప్తాడు అక్కడ, అట్లా ఉంటాయి అక్కడ. ఇందులో కూడా అబ్స్ట్రక్షన్ ఆఫ్ నోస్ అండ్ ఫ్లూయెంట్ కొరైజా ఆల్టర్నేట్, ఇందులో కూడా అది ఉందనమాట. క్రాంపీ పెయిన్ ఎట్ ది రూట్ ఆఫ్ నోస్, ఇక్కడ రూట్ ఆఫ్ నోస్లో ఇట్లా పట్టేసినట్టు నొప్పి ఉంటుంది. క్రాంపీ పెయిన్ ఎట్ ద రూట్ ఆఫ్ ది నోస్, క్రాంపీ పెయిన్ ఎట్ ద యానస్. ఇట్లాంటి చెప్పినప్పుడు మాత్రం మనం మిస్ చేయదు. క్రాంపీ పెయిన్స్ అంటే పట్టేసినట్టు ఉంటాయి. స్టాప్డ్ సెన్సేషన్ అబిలిటీ బై బ్లోయింగ్ నోస్, ముక్కు అంతా కూడా దిబ్బడేసినట్టుండి అని బాగా బ్లో చేస్తే, అంటే బాగా గట్టిగా చీదినట్టు చేస్తే రిలీఫ్ వచ్చేస్తుంది అట్లా. నెక్స్ట్, క్రానిక్ హోర్స్నెస్, గొంతు బొంగరు. హెమ్మింగ్, హాకింగ్ ఆల్ ద టైమ్, ట్రైస్ టు క్లియర్ ది థ్రోట్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎప్పుడు గొంతును సరాయిస్తూ ఉంటాడు, ఎప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాడు.
It has a deep action, break down the blood corpuscles and lays the foundation for tuberculosis, especially in the larynx. గుర్తుపెట్టుకోండి, ఇది టీబీలో కూడా ఎక్సలెంట్ రెమెడీ. మ్యాంగనమ్ ఎస్టేట్ మనం ఫస్ట్ ఫస్ట్ చెప్పుకున్నాం, ఇట్ ఈస్ యాంటీ సిఫిలిటిక్ అండ్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ మ్యాంగనమ్ ఎస్టేట్. అయితే ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బిసిస్ని బ్రేక్ చేస్తుంది. అయిన తర్వాత టీబీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మ్యాంగనమ్ ఎస్టేట్ వాడికి టీబీ ల్యారింగ్స్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కొన్ని గొంతు బొంగురు వస్తుంది, తర్వాత కొన్ని రోజులకి చెమడ ఇరికినట్టయి బాగా ఇట్లా సరాయించుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఈవినింగ్ ఫీవర్స్ అగ్రవేషన్, ఈవినింగ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రోజులు చిక్కిపోతూ ఉంటారు, కొన్ని రోజులు బాగా చెమడ వచ్చి దగ్గు వస్తాం. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? టీబీ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద ల్యారింగ్స్ ఇన్ ద మ్యాంగనమ్ ఎస్టేట్. ఇది కెంట్ గారు ఇచ్చిన పాయింట్ గుర్తుపెట్టుకోండి, కెంట్ గారు ఇచ్చిన క్లియర్ పాయింట్ ఇది. lays the foundation for the tuberculosis, especially in the larynx. TB of the మ్యాంగనమ్ ఎస్టేట్ starts at the larynx. Repeated attacks of laryngitis. ఎప్పుడు మధ్యలో ఇది వాస్తుంది. వాచి ఏమవుద్ది? వాచిందంటే ఎట్లా తెలుస్తుంది మనకు? గొంతురు పోతుంది, బొంగురు పోతూ ఉంటుంది అట్లా. ట్యూబర్కులోసిస్ దట్ బిగిన్స్ ఇన్ ద లారింగ్స్. క్రానిక్ హోర్స్నెస్ అండ్ లాస్ ఆఫ్ వాయిస్ ఇన్ కోల్డ్ డ్యామ్ వెదర్. వాతావరణం చల్లబడిందంటే వాళ్ళకి గొంతు బొంగురు ఉంటుంది, వాతావరణం చల్లబడిందంటే మాట రాదు, లాస్ ఆఫ్ వాయిస్. రానెస్ అండ్ సోర్నెస్ ఇన్ ద థ్రోట్. కొంత పచ్చిగా ఉంటుంది వాతావరణం చల్లగా అయిందంటే. ఇంకా కొన్ని రెమెడీస్ ఏవి? ఆర్జెంటమ్ మెటాలికం, ఫాస్ఫరస్, సెలీషియం, సల్ఫర్. ఈ రెమెడీస్లో కూడా ఇది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. ఉందా లేదా? ఆర్జెంటమ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకు కూడా హోర్స్నెస్ ఇన్ ద పబ్లిక్ స్పీకర్స్. జవహర్ సార్ చెప్పారు, గుర్తుందా మీకు? ఎస్వి బాలసుబ్రహ్మణ్యము ఒకసారి సాంగ్ పాడడానికి నాకు రావట్లేదు, గొంతుంద బొంగరు పోయిందంటే ఆర్జెంటమ్ మెట్ 200 వేస్తే 1 అవర్లో క్లియర్ అయిపోయిందని చెప్పారు, జవహర్ సార్ చెప్పారు మనకి. అట్లా ఆ గొంతును స్పీకర్స్లో కానీ, పబ్లిక్ స్పీకర్స్, ప్రొఫెషనల్ సింగర్స్లో వచ్చే రానెస్లో ఆర్జెంటమ్ మెట్ ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ ఫాస్ఫరస్ హోర్సెస్ ఆల్వేస్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్తాడు. ఎక్కువ నాకు గుర్తున్నంత వరకు, మరి తప్పైతే కరెక్ట్ చేసుకుందాం. ఫాస్ఫరస్లో ఎక్కువ మటుకు హోర్సెస్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్తాడు. శైలీషాలో హోర్సెస్ ఎందుకు వస్తుంది చెప్పండి? హోర్సెస్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది? ఎవరైనా? ఫియర్. కరెక్ట్, గుడ్. టిమిడ్, హీస్ ద టిమిడ్ పర్సన్. స్టేజ్ ఎక్కగానే ఫస్ట్ అని సరాయించుకొని అందరు బాగున్నానండి అని అప్పుడు ఒకసారి ఆ సరాయించుకొని స్టార్ట్ అయింది అనుకో, ఇక మంచి ఫ్లో వచ్చేస్తుంది శైలీష. అట్లా స్టార్ట్ అయినప్పుడు, లెక్చర్ స్టార్ట్ అయినప్పుడు, కానీ వీళ్ళు చాలా ఎక్సలెంట్ ఇంటెలిజెంట్ పీపుల్. సో శైలీష వాళ్ళు, వీళ్ళ లెక్చర్లో చాలా డైమండ్స్ దొరుకుతాయి, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ లెక్చర్ స్టార్టింగ్లో కొంచెం సరాయించుకోవాల్సి వస్తుంది శైలీష వాళ్ళు. సల్ఫర్ వాళ్ళు తెలుసు వాళ్ళ గొంతు బొంగురు బాగా ఉంటుంది. గొంతు బొంగురు క్రాంకీ ఫెలో, వాళ్ళ ఆర్గ్యుమెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు గొంతు బొంగురు ఉండి, గొంతు కాలినట్టు ఉండి గొంతు బొంగురుగా ఉంటుంది, వాళ్ళకి మంటగా కూడా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఎక్స్ట్రావర్ట్స్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఆగకుండా మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడుతుంటే గొంతు బొంగురు వచ్చేస్తుంది, వాళ్ళని ఆపడం కష్టం. డాక్టర్ వెళ్తేనేమో, సార్ మీరు గొంతుకు వాపు వచ్చింది, లారింజైటిస్ వచ్చింది, గొంతుకు రెస్ట్ ఇవ్వాలి అని చెప్తారు. ఇవ్వడు సల్ఫర్ వాడికి ఎప్పుడు మాట్లాడాలని ఉంటుంది. అట్లా త్వరగా తగ్గదు సల్ఫర్ వాడు. అట్లా లారింజైటిస్ ఎక్సలెంట్ రెమెడీస్. వాయిస్ రఫ్, ఎస్పెషల్లీ ఎట్ ఎర్లీ మార్నింగ్. ఉదయం లేవగానే గొంతు రఫ్ అయిపోతుంది. బెటర్ బై ఎక్స్పెక్టరేషన్ ఆఫ్ గ్రీనిష్ ఎల్లో లంప్స్ ఆఫ్ మ్యూకస్. మ్యాంగనమ్ ఎస్టేట్లో ఆల్ డిశ్చార్జెస్ ఆర్ yellowish green. గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. డిశ్చార్జెస్ ఆర్ yellowish green. డిశ్చార్జెస్ ఆర్ గ్లిస్టరింగ్. ఏ రెమెడీ అని చెప్తారా? ఐడియా ఉంది మీకేమన్నా? గ్లిస్టరింగ్ డిశ్చార్జెస్, మెరుస్తుంటాయి డిశ్చార్జెస్. ఎవరికైనా గుర్తుందా? ఆర్జెంటమ్ మెట్టే కదా సార్? కాదు సార్, యాసిడ్ సల్ఫ్ అనుకుంటా, నాకు గుర్తుండైతే. కాలిబైక్ కాదు, గ్లిస్టరీన్ యాసిడ్ సల్ఫ్. చూసుకుందాం ఒకసారి, మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఓకే, డిశ్చార్జెస్ ఆర్
తెమ్మడ కానీ మెరుస్తూ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఇందులో మ్యాంగనీస్ ఎస్టేట్ వాడికి తెమ్మడ ఎల్లోయిష్ గ్రీన్గా వస్తుంది అన్నమాట. ఎల్లోయిష్ గ్రీన్ లమ్స్ ఆఫ్ మ్యూకస్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ కాఫ్ ఎట్లా ఉంటుంది? డ్రై కాఫ్ విత్ అఫోనియా, బాగా పొడి దగ్గు ఉండి గొంతు ఆరిపోతుంది, గొంతు వెళ్ళిపోతుంది అనమాట. కోల్డ్ బెటర్ బై లైయింగ్ డౌన్. వీటికి బాధలన్నీ కూడా జలుబు, దగ్గు, కడుపు నొప్పి ఏదైనా సరే పడుకుంటే బాగుంటుందండి. అది ఎంట్రీ పాయింట్ మ్యాంగనీస్ ఎస్టేట్కి, అది చెప్పాల్సిన అక్కర్లేదు. కాఫ్ ఫ్రమ్ రీడింగ్, లాఫింగ్, మార్నింగ్ వాకింగ్. ఉదయం లేవగానే కాఫ్ ఎక్కువ ఉంటుంది. నవ్వినా, మాట్లాడినా, ఏంది నడిచినా, కదిలినా, ఏం చేసినా కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ బ్రాంకైటిస్, ఎవ్రీ కోల్డ్ బికమ్స్ బ్రాంకైటిస్. జలుబు వచ్చిందంటే వాళ్ళకి ఎంబడే గొంతు నొప్పి. చంటి పిల్లల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. కొందరు మీరు గమనించాలి. పెద్ద పిల్లలు అంటే చెప్తారు కానీ చంటి పిల్లల్లో వీళ్ళకి జలుబు వచ్చిందంటే వెంటనే బ్రాంకైటిస్ వచ్చేసి న్యూమోనియా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఈ ఈవినింగ్ అగ్రవేషన్ ఉండి, లారింజైటిస్ ఎక్కువగా ఉండి, ఇలాంటి వాటిలో చంటి పిల్లల్లో మీరు గమనించగలిగితే చాలా హెల్ప్ చేయగలుగుతారు మ్యాంగనీస్టిక్గా చంటి పిల్లల్లో. ఎవ్రీ కోల్డ్ బికమ్స్ బ్రాంకైటిస్ అని చెప్తున్నాడు. వాళ్ళకి ఫస్ట్ రోజు జలుబైంది, సాయంత్రానికి ఎంబడే లంగ్స్ అంతా క్రిప్టేషన్స్ అండ్ వీజెస్ ఉంటాయి, మొత్తం పిలికూతలాగా వస్తాయి. అంత ర్యాపిడిటీ ఉంటుంది. యాక్చువల్గా స్లో ఈ రెమెడీ, కానీ ఫాస్ట్ వచ్చే రెమెడీస్లో ఉంటుంది. ఇందులో మాత్రం జలుబు వచ్చిన తర్వాత 2-3 days తర్వాత కొంచెం, అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఫాస్ట్గా బ్రాంకైటిస్ వచ్చేస్తుంది. మరి నా ఈవినింగ్ అని కాకుండా. కాకపోతే జలుబులన్నీ కూడా వీళ్ళకి బ్రాంకైటిస్కి, లంగ్స్కి దారితీస్తాయి. ఇది ఆస్థమాటిక్ పర్సన్స్ హూ కెనాట్ లై ఆన్ ఫీదర్ పిల్లో అంటే ఏముంటాయి? కోడికలతో తయారు చేసిన పిల్లో మెత్తగా ఉంటుందని తయారు చేస్తే దాని మీద పడుకుంటే వీళ్ళకి ఎంబడే ఆయాసం వచ్చేస్తుంది ఆ వాసనకి, ఆ కోడికల వాసనకి. ఇది ఈయన ఎవరైనా చెప్తే మ్యాంగనీస్ ఎస్టేట్ గుర్తుపెట్టుకోండి. ఇది అందరూ చెప్పారు. ఇది కూడా ఆస్థమాటిక్ పర్సన్స్ హూ కెనాట్ లై ఆన్ ఫెదర్ పిల్లో. మంచి ఫెదర్ పిల్లో అంటే అదే మంచి మెత్తని దూదిపింజలు లాంటి, దూదిపింజలు కాను నేను, రెక్కల ఇది ఏమంటారు, కోడికల అంత మెత్తగా ఉండే. నేనైతే చూడలేదు అటువంటి పరుపు ఎప్పుడు కూడా. అటువంటి పిల్ల కూడా చూడలేదు. అలాంటి పిల్ల మీద పడుకునే వాళ్ళకి వచ్చే ఆస్తమాలో ఇది పనిచేస్తుందని చెప్తారు. నెక్స్ట్ నో కాఫ్ ఎట్ నైట్. ఎందుకు నో కాఫ్ ఎట్ నైట్? డిస్నీ అమ్యులేట్ బై లైయింగ్ డౌన్. ఆయాసం పడుకుంటే హాయిగా ఉంటుంది, అందుకోసం రాత్రిపూట దగ్గుకుంటుంది. రాత్రిపూట ఎప్పుడైతే దగ్గుతున్నారు అంటే మ్యాంగనీస్ ఎస్టేట్ కాదు, రూల్ అవుట్. ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ అగ్రవేటెడ్ బై లైయింగ్ డౌన్ అంటే ఇట్ ఈస్ మ్యాంగనీస్ ఎస్టేట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూరిన్ డాటింగ్ ఇన్ యురేత్రా ఆన్ పాసింగ్ ఫ్లాటస్. సైడ్ గాలి పోతుంటే కూడా, ఆసనంలోంచి పాయుల్లోంచి గాలి పోతుంటే కూడా వీళ్ళకి యూరిన్ బస్ దగ్గర సులుక్కు ఉంటుంది. ఆ పాయింట్ ఉంది. నెక్స్ట్ ఫీమేల్లో కూడా మ్యాంగనీస్ ఎస్టేట్ చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి. చెప్పండి. ఫస్ట్ మెన్సెస్ డిలేడ్. మెన్సెస్ హ్యావ్ బీన్ డిలేడ్ అంటిల్ 18-20 years of age. 18-20 years అయినా కూడా మెన్సెస్ డిలే అవుతుంది వీళ్ళకి. అలాంటి వాళ్ళ కూడా ఎందుకు? సూటబుల్ ఫర్ క్లోరాటిక్ గర్ల్స్, బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్, ఎనిమిక్, పేల్, సిక్లీ. ఎందుకు మెన్సెస్ ఇంకా రాలేదంటే రక్తం తక్కువగా ఉంది. రక్తం తక్కువ వల్ల వీక్గా ఉన్నారు. వీక్గా ఉండి సరిగా రక్త ప్రసరణ కూడా, రక్తం సరిగా లేక, వీక్నెస్ వల్ల వీక్ ఉందమ్మా పిల్ల, అందుకని మెచ్యూర్ కావట్లేదు అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఇది మంచి మంది గుర్తుపెట్టుకుంది. హిస్టరీ ఆఫ్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ స్కాంటీ మెన్స్ట్రుయేషన్, వెరీ స్కాంటీ మెన్స్ట్రుయల్ ఫ్లో. చాలా హిస్టరీ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ స్కాంటీ మెన్స్ట్రుయేషన్. కొంచెం 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 అట్లా మెన్సెస్ కనిపిస్తూ ఉంటుంది చాలా రోజుల పాటు. వెరీ స్కాంటీ ఫ్లో, మళ్ళీ కొంచెం కొంచెమే, ఎక్కువ రాదు.
అలా స్త్రీలలో ఋతువు కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటే అది కూడా మీరు వ్యాంగన మిస్టేక్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? వీక్నెస్ వల్ల. నెక్స్ట్ ఎనీమిక్ ఓల్డ్ లేడీస్ విత్ లిటిల్ వాటరీ ఫ్లో ఫ్రమ్ ది యూట్రస్. ఎల్లప్పుడు స్త్రీలలో రక్తస్రావ ఎక్కువ మటుకు వృద్ధ స్త్రీలలో బాగా ఏజ్ అంటే 60 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం అట్లా నీరు కాడుతూ ఉంటుంది. అది అలార్మింగ్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలా? ఒకవేళ ఏమైనా ప్యాథాలజీ ఉందో రూల్ అవుట్ చేసుకోవాలి. ఇస్ దేర్ ఎనీ ప్యాథాలజీస్? ఎందుకంటే టెన్షన్స్ వల్ల వీటి వల్ల మనం చెప్పలేం. దానికి అలోపతిలో వైద్యాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి అమ్మ ఇంతేంది క్యాన్సర్ అయితే ఆపరేషన్ చేస్తా అంటారు వాళ్ళు. అట్లా చేయించుకోండి. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, 2 సార్లు కేసు కూడా చెప్పాను అలాంటి వాటిలో. అయితే అలాంటి వాటిలో మీరు ఒకసారి స్కాన్ దించుకొని రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. 60-70 ఇయర్స్లో సడన్గా ఇన్నేళ్ళ నుంచి ఏం లేనిది మళ్ళీ సడన్గా గర్భసంచిలోంచి నీరు కారుతా ఉందండి అంటే ఒకసారి స్కాన్ చేయించుకొని చెప్పాలి. అల్ట్రాసౌండ్ అబ్డమెన్. అప్పుడు మనకు రూల్ అవుట్ చేసుకోవాలి. క్యాన్సర్స్ కానీ ఏమన్నా రూల్ అవుట్ చేసుకోవాలి. వెరీ యూస్ఫుల్ రెమెడీ ఫర్ ఫ్లషెస్ ఆఫ్ హీట్ అక్కర్ ఎట్ క్లైమాట్రిక్ పీరియడ్. హాట్ ఫ్లషెస్, ముట్లు ఎండిపోయే టైంలో అంటే దాన్ని మెనోపాస్ పీరియడ్ అంటారు. దాన్ని మెనోపాస్ పీరియడ్లో శరీరంలోంచి వేడి ఆవిరిలో వచ్చే కామన్ సిమ్టమ్. ఆ కామన్ సిమ్టమ్ కూడా ఇందులో ఉంటుంది. అది చెప్పడం అంతే. అమెనోరియా అసలు మెచ్యూరిటీ అసలు రాదు. ఆర్ డిస్మెనోరియా విపరీతమైన నొప్పి నెలప్పుడు. ఆఫ్ ఎనిమిక్ పీపుల్ రక్తహీనత బాగా ఎక్కువ ఉండే వాళ్ళలో వచ్చే విపరీతమైన నొప్పి, అందులో ఇది మంచి రెమెడీ. ప్రూరైటిస్ ఆఫ్ డయాబెటీస్ షుగర్ ఉండే వాళ్ళలో ఒళ్ళంతా విపరీతమైన దురదగా ఉంటుంది. లేదా స్త్రీలలో మర్మావయవాలలో దురదగా ఉంటుంది. ఏది? షుగర్ వచ్చినప్పుడు. అది కామన్ సిమ్టమ్ యాక్చువల్గా, కానీ ఇందులో కూడా ఉంటుంది. ఎందుకంటే దాని ఎంట్రీ వ్యాంగన మిస్టేక్ ఇవ్వకండి మీరు. ప్రూరైటిస్ ఆఫ్ ది డయాబెటీస్ ఇన్ ద ఫీమేల్ జెనిటాలియా అంటే కామన్ సిమ్టమ్. షుగర్లో చాలా మంది, ఎందుకంటే నేను అట్లా ఇచ్చి ఫెయిల్ అయ్యాను కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే నాకు అప్పుడు ఎక్కువ మటుకు అది ఐడియా లేకుండా అనమాట. అది ఐడియా లేక ఓకే క్రాక్స్ ఆఫ్ ది ప్రీప్యూస్ అంటే పురుషుల్లో కూడా షుగర్ వచ్చిందంటే కొందరికి ఏమవుద్ది? జననేంద్రియాల్లో చర్మం పగులుతూ ఉంటుంది. స్త్రీలలో అయితే జననేంద్రియం దగ్గర క్రాక్స్ వస్తూ ఉంటాయి, దురద ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అప్పుడు షుగర్ రూల్ అవుట్ చేసుకోండి. షుగర్ రూల్ అవుట్ చేసుకొని దాని ప్యాథాలజీ ప్రకారం మళ్ళీ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇస్తేనే తగ్గుతాయి. షుగర్ కంప్లీట్ క్యూర్ అయిపోతాయి, గుర్తుపెట్టు. అట్లా ఇస్తే కంప్లీట్గా షుగర్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా చూసుకొని అది కూడా డ్రగ్ రెమెడీ ఇండికేట్ అయ్యి చూసుకోండి. నెక్స్ట్ అయితే మీకు ఈ పాయింట్ ఎట్లా తెలుస్తుంది అంటే, షుగర్ పెరిగినప్పుడు మీకు ఏ ఇబ్బంది అవుతుందంటే జననేంద్రియాల ద్వారా దురద ఉంటుందని చెప్తారు వాళ్ళు. అట్లా అప్పుడు మీకు ఈ పాయింట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్టికులర్ రుమాటిజం దట్ షిఫ్ట్స్ ఫ్రమ్ జాయింట్ టు జాయింట్ క్రాస్ వైస్. ఆర్టికులర్ రుమాటిజం కీళ్ళవాతం ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి అట్లా మారుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఫిజికల్ జనరల్స్లో ఏం చెప్పుకున్నాం? చేంజింగ్ ఆఫ్ ది సిమ్టమ్స్ అని చెప్పుకున్నాం. ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అట్లా మారుతూ ఉంటాయి. అట్లా అగ్రవేషన్ ఆఫ్ పెయిన్స్ ఎట్ నైట్. రాత్రిపూట నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్యాంప్ వెదర్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. డల్కమరా, రోస్ట్రాక్స్ అండ్ రోడోడెండ్రాన్ ఇవన్నిట్లో కూడా ఎక్కువగా ఇవి ఉంటాయి. Limbs are full of distress even to gout. కీళ్ళని కూడా బాగా వాపులు ఉంటాయి. డయాగోనల్ పెయిన్స్ డయాగోనల్ గా ఉంటాయి. ఇక్కడ ఇట్లా డయాగోనల్ గా ఉంటాయి. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మస్కులర్ అట్రోపీ. క్రమక్రమంగా కండరాలన్నీ కూడా దగ్గరగా ముడుచుకొని పోయి
బాగా దగ్గరగా అయిపోతుంటాయి. క్రమక్రమంగానే గుర్తుపెట్టుకోండి. ప్లమంలో ఉంటుంది, స్టానమెట్లో ఉంటుంది, ఇందులో కూడా దే ఆర్ ఆల్ స్లో రెమెడీస్. అట్లా వీళ్ళకి కూడా ప్రోగ్రెసివ్ మస్కులర్ అట్రోఫీ, గ్రేట్ సోర్నెస్ ఆఫ్ పెరియాస్టియం. ఇంతకుముందు చెప్పుకున్నా షిన్ బోన్స్లో కానీ కాళ్ళ పై దానిలలో కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ ది మ్యాగ్నమ్ ఎస్టేట్. గుర్తుపెట్టుకోండి. గ్రేట్ సోర్నెస్ ఆఫ్ ది పెరియాస్టియం. పెరియాస్టియం అంటే కాలుకు నీ కింద, మోకాలు కింద, చిప్పల్లో కింద ఎముక నొప్పిగా ఉంటుంది. నెక్స్ట్, ఎవ్రీ పార్ట్ సో టు టచ్. ఒళ్ళంతా నలగొట్టినట్లు నొప్పులు ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం ఫస్ట్ ఇది కూడా. ఈ పాయింట్ మీద కొన్ని మందులు ఇచ్చాను నేను. వెళ్ళంతా విపరీతమైన నొప్పులు అండి, వాతావరణం చల్లబడింది దానికి. మామూలుగా అంతకుముందు రుస్టాక్స్ ఒక్కటే గుర్తుండేది, కానీ ఇది చదివిన తర్వాత ఇది బాగా ఇవ్వగలుగుతాను అక్యూట్స్లో మ్యాంగనమ్ ఎస్టేట్. అది నా సంతోషం. మ్యాంగనమ్ ఎస్టేట్ బాగా చదవగలిగితే మీ కేసులు చాలా ఉంటాయి, చాలా ఫ్రీక్వెంట్గా ఇవ్వగలుగుతాం. ఇది ఎక్సలెంట్ రెమెడీ, ఇది మెటల్ అనమాట. అది అంత బాగా మీకు వర్కౌట్ అవుతుంది. అయితే నేను ఎట్లా చూసుకుంటాను అంటే, సోరిక్ కేసెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో నీకు రొస్టాక్స్, బ్రెవిని అలాంటివి వేస్తే సరిపోతాయి. కానీ అదే సిఫిలిటిక్ కాన్స్టిట్యూషన్స్ కానీ ట్యూబర్కులర్ కాన్స్టిట్యూషన్స్ అలాంటి వాటిలో ఉన్నప్పుడు మాత్రం అవి సరిపోవు, అవి ఎక్కువ పని చేయకపోవచ్చు. మొడాలిటీస్ ఉన్న అంత డెప్త్ వెళ్ళవు. అప్పుడు పడుకుంటే బాగుంటుంది, ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు ఉన్నాయి, సిఫిలిటిక్ కాన్స్టిట్యూషన్ పర్సన్స్ కూడా చాలా సిఫిలిటిక్గా ఉన్నాడు, ట్యూబర్కులర్ మ్యాజమ్స్ బాగా ఉన్నాయంటే అప్పుడు మీరు మ్యాంగనమ్ ఎస్టేట్ ఒకసారి ఆలోచించాలా. అప్పుడు మీకు ఎక్సలెంట్ రెమెడీ అనమాట. అట్లా ఆ మొడాలిటీస్, ఆ టైమ్స్, ఆ యొక్క అవన్నీ సరిపోవాలి. అట్లా ఎవ్రీ పార్ట్ సో టు టచ్. ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉంటుంది, నలగొట్టినట్లు నొప్పి ఉంటుంది. నెక్రోసిస్ అండ్ కేర్స్ ఆఫ్ బోన్స్ అండ్ ఆర్గానిక్ ఎఫెక్షన్స్. బోన్స్ అన్ని కూడా పుచ్చిపోతాయి. కేరీస్ ఆఫ్ ది బోన్స్, ఎముకలంతా కూడా కేరీస్ అంటే నొప్పులో ఉంటాయి. పార్కిన్సన్స్ డిసీజ్, మస్కులర్ ట్విచ్చింగ్స్, రిఫ్లెక్సెస్ ఎగ్జాగరేటెడ్. పార్కిన్సన్స్ డిసీజ్లో ఇది చాలా మంచి రెమెడీ. ఇది కూడా మస్కులర్ ట్విచ్చింగ్స్, కండరాన్ని అదురుతూ ఉంటాయి. రిఫ్లెక్సెస్ ఎగ్జాగరేటెడ్. రిఫ్లెక్సెస్ అంటే ఇట్లా ఉంటాయి, కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి, అవి ఎక్కువ ఎగ్జాగరేట్ అవుతాయి పార్కిన్సన్స్ డిసీజ్లో. పార్కిన్సన్స్ డిసీజ్కి అసలు చాలా స్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సపరేషన్ ఆఫ్ స్కిన్ అరౌండ్ ద జాయింట్స్. ఇది కూడా ఇంపార్టెంట్ పర్టికులర్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ పాయింట్ ఇది. ఎక్కడెక్కడ కీళ్ళు ఉన్నాయో కీళ్ళ చుట్టూ కూడా చర్మంకి చీమ్ పడతా ఉంటాయి, చీమ్ గులలు వస్తూ ఉంటాయి. సపరేషన్ ఆఫ్ స్కిన్ అరౌండ్ ద జాయింట్స్, కీళ్ళ చుట్టూ కూడా చీమ్ వస్తూ ఉంటాయి చర్మానికి. అలాంటివి ఎంట్రీ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నీ పెయిన్ అండ్ ఇచ్చింగ్. కీళ్ళ నొప్పితో పాటు దురద ఉంటుంది. ఫీల్స్ స్వాలెన్, ఇంత వాపు ఉందే అని నొప్పిగా ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకి కీళ్ళ నొప్పుల్లో. వీక్ యాంకిల్స్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎంట్రీ పాయింట్, ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ద ఫిజికల్ జనరల్స్. వీక్ యాంకిల్స్ టెండెన్సీ ఫాల్ ఫార్వర్డ్, పడిపోతాన్ని అన్నట్టుంటారు. చిల్డ్రన్స్ అనేబుల్ టు వాక్ డ్యూ టు దిస్ యాంకిల్స్. ఈ వీక్ యాంకిల్స్ వల్ల పడిపోతారు. ఎందుకు వీక్ యాంకిల్స్ వచ్చాయి చెప్పండి. అంటే వాట్ మే బి ద ఎమోషనల్ కాజెస్? when during pregnancy this child was in the womb of mother, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఆక్యుపేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏమైంది, తన వృత్తికి వెళ్ళడానికి అని వృత్తి దగ్గర కొన్ని ఇబ్బందులు కానీ ఫేస్ చేసినప్పుడు అప్పుడు యాంకిల్స్ అక్కడ ఫ్రస్ట్రేట్గా ఫీల్ అయ్యి అక్కడ ఆ యొక్క వర్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇబ్బంది పడ్డప్పుడు, అక్కడ వీక్ అయిపోయినప్పుడు యాంకిల్స్ వీక్ అవుతాయి నెక్స్ట్ పుట్టిన బేబీకి. అది వాళ్ళు ఫీల్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. అట్లా ఉన్నందరికీ ఉండదు, వాళ్ళు ఎక్కువగా మైండ్లో తీసుకున్నారనుకోండి ఆ పాయింట్ని, అప్పుడు యాంకిల్స్ వీక్ అవుతాయి. గుర్తుపెట్టుకో. దెన్ యాంకిల్స్ విల్ బి వెరీ వీక్.
tendency to fall forwards. Children unable to walk due to these ankles. Adi. Parkinson's disease reflexes exaggerated. Reflexes exaggerated. Reflexes ఎక్కువగా వస్తూ ఉంటాయి. Cannot walk backwards without falling. Cannot walk backward without falling. వెనక్కి నడవలేడు. ఎందుకు? వీక్ యాంకిల్స్ వల్ల. వాక్ స్టూపింగ్, ఇట్లా వంగి నడుస్తాడు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం, యాంకిల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. స్లాపింగ్ గెయిట్, గెయిట్ అంటే నడిచే పోస్చర్ అయితే ఉంటుంది అది అట్లా ఉంటుంది. నెక్స్ట్ టెండెన్సీ టు ఫాల్ ఫార్వర్డ్స్, వాక్స్ స్టూపింగ్ ఫార్వర్డ్స్, పడిపోతారేమో అన్నట్టు ఉంటుంది. విత్ ఇంక్లినేషన్ టు రన్ ఫార్వర్డ్ ఇఫ్ హీ ట్రైస్ టు వాక్. పార్కిన్సన్స్ లో ఈ సిమ్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నడవలేరు, అసలు నడిస్తే పరిగెత్తినట్టు ఉంటుంది కానీ ఎంత దూరం పోరు. దే ఆర్ హేస్టీ టు వాక్ బట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ది వాక్ ఈస్ వెరీ లెస్. ఇట్లా 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 అడుగులు అడుగు వేస్తుంటూ పెళ్లి కూతురులాగా నడుస్తారు, నడవలేరు పాపం. ఇట్ ఈస్ డ్యూ టు పార్కిన్సన్స్ డిసీజ్ అదనమాట. అలాంటి వాటిలో కూడా మ్యాంగనీస్ స్టేట్ గుర్తుంచుకోవాలి. విత్ ఇంక్లినేషన్ టు రన్ ఫార్వర్డ్ ఇఫ్ హీ ట్రైస్ టు వాక్. స్ట్రెచింగ్ ఎ లాట్, మస్ట్ స్ట్రెచ్ హోల్ బాడీ యానింగ్ దిస్ పొజిషన్. ఎప్పుడు ఇట్లా ఒళ్ళు పెంచుకొని ఉండాలంటాడు. మస్ట్ స్ట్రెచ్ హోల్ బాడీ, ఒళ్ళంతా కూడా విరుచుకొని ఉండాలంటాడు. అట్లా విరుచుకొని ఉండే వాళ్ళు ఇది కూడా రెమెడీ. మొన్న జవహర్ సార్ చెప్పాడు, ఎప్పుడు వీళ్ళు ఒళ్ళు విరుచుకుంటూ ఉంటారు. ఏ రెమెడీ చెప్పాడు గుర్తుందా మీకేమైనా? దే వాంట్ టు స్ట్రెచ్ ఆల్ ద టైమ్. గుర్తులేదా? సెక్యూటివ్ రోజా సార్? కాదు, జవహర్ సార్ చెప్పాడు మొన్న క్లినికల్ ఎక్స్పీరియన్స్ క్లాసెస్ లో చెప్పాడు. రోస్టాక్స్ సార్. కాదు, జవహర్ సార్ చెప్పాడు సార్, తమిళనాడు. స్టాండమ్ మెటాలికం, స్టాండమ్ మెట్టాలి. మ్యాంగనమెట్లో కూడా ఉంటుంది ఆ పాయింట్. నెక్స్ట్ బోన్ సెన్సిటివ్ సోర్ ఆఫ్టర్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ వచ్చి తగ్గినా కూడా ఎముకలు మాత్రం పచ్చి ముద్దల్లాగా ఉంటాయి, తగ్గవు. ఎందుకు? బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిబిలిక్ మ్యాజం ఉంది, అందుకని తగ్గవు. అదే సోర్ అవ్వక టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అనుకో, ఒకప్పుడు నొప్పుడు చెల్లిపోతాయి. అదే చికెన్ గన్యా కొందరికి ఏమో 1-2 days తగ్గిపోతుంది, కొందరికి ఏమో సంవత్సరాలను తగ్గట్లేదు. ఎందుకు? బ్యాక్గ్రౌండ్ ఇస్ ద మ్యాసం. సోర మ్యాసం ఉన్న వాడికి ఏమో వెంటనే 1 day 1 week తగ్గిపోతాయి నొప్పులు, సివియర్గా వచ్చేసి. సిబిలిక్ మ్యాసం బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి మాత్రం విపరీతమైన నొప్పులు ఉండి ఎన్ని రోజులున్నా తగ్గవు. అందుకే వీడికి కూడా సోర్నెస్ ఆఫ్ ది బాడీ, వెరీ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది బాడీ ఇవన్నీ కూడా ఉంటాయి. టైఫాయిడ్ ఫీవర్ వచ్చినా కూడా నొప్పులు, టైఫాయిడ్ ఫీవర్ తగ్గినా కూడా నొప్పులు తగ్గవు. అప్పుడు మీరు మ్యాంగనీస్ ఎస్టేట్ ఇస్తే ఇట్ విల్ వర్క్ ఎక్సలెంట్లీ. అది ఇంతకుముందు చెప్పిన పాయింట్ నేను. ఓకే, నెక్స్ట్ పారాలిసిస్. నెక్స్ట్ స్కిన్ సిమ్టమ్స్. స్కిన్ రఫ్, క్రాక్డ్. స్కిన్ అంతా బాగా రఫ్గా ఉంటుంది, క్రాక్స్ వస్తాయి. బ్లూయిష్, రెడ్ ఎలివేటెడ్ స్పాట్స్, ఎర్రగా స్పాట్స్ ఎలివేటెడ్గా ఉంటాయి. ఇచ్చింగ్ బెటర్ బై స్క్రాచింగ్. ఇట్లా ఎప్పుడు గోకాలంటుంది, గోకుతుంటే హాయిగా ఉంటుంది. క్రానిక్ ఎగ్జిమా రిలేటెడ్ టు మెన్సెస్. మెన్సెస్ వచ్చినప్పుడు ఒళ్ళంతా దురదగా ఉండి చర్మం అంతా దురదగా ఉంటుంది. ఇన్ఫిల్ట్రేషన్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ దిస్ రెమెడీ. ఈ రెమెడీలో ఇట్లా ఇన్ఫిల్ట్రేషన్ అంటే చీమ్ పడతా ఉంటుంది. ఈజ్ ఇన్ కీపింగ్ విత్ దిస్ రెమెడీ. ఈ రెమెడీస్లో అట్లా ఉంటుంది. ఇన్వెట్రేట్ అల్సర్స్ ఇంజ్యూరేటెడ్ అండ్ పర్పుల్ ఇన్ ఎనిమిక్ పేషెంట్స్. రక్తహీనత వల్ల వీళ్ళకి చీమ అల్సర్స్ వస్తాయి, చర్మం అంతా అల్సర్స్ వచ్చి గట్టి పడిపోయి ఎర్రగా ఉంటాయి అన్నమాట. అట్లా ఉంటాయి. సపరేషన్ ఆఫ్ స్కిన్ అరౌండ్ ద జాయింట్స్, ఇది కూడా చెప్పుకున్నాం. రెడ్ సోర్ స్పాట్స్ హియర్ అండ్ దేర్ ఆన్ ద స్కాల్ప్. ఇది చంటి పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట.
ఏది రెడ్ సోర్ స్పాట్స్ హేర్ అండ్ దేర్ అన్ ద స్కాల్. అక్కడక్కడ ఎర్రగా మచ్చలు వచ్చి నొప్పిగా ఉంటుందన్నమాట. చంటి పిల్లలు ఎక్కువ మటుకు ఏడుస్తూ ఉంటారు. అది కెంట్ గారు ఇచ్చిన పాయింట్ ఇది. నెక్స్ట్ సెల్యులైటిస్, కాళ్ళు వాపులు. సబ్ఎక్యూట్ స్టేజ్ ప్రమోట్స్ సపరేషన్ అండ్ హేస్టన్స్ రీజనరేషన్. వ్యాంగనమ్ ఎస్టేట్ ఆ సెల్యులైటిస్లో ఎక్సలెంట్ రెమెడీ. ఇవి చీములు పట్టేసి అల్సర్స్ వస్తుంటాయి, ఆ స్టేజ్లో కూడా ఇది సెట్ చేస్తుంది. స్కిల్ విల్ నాట్ హీల్, త్వరగా స్కిన్ ఇందులో కూడా స్కిన్ ఎరప్షన్స్ వచ్చాయంటే త్వరగా మానవ్. అప్పుడు మ్యాంగనమ్ ఎస్టేట్ కూడా మీరు చూసుకోండి అని చెప్తున్నాడు. అంతేగాని అన్నిట్లో మ్యాంగనమ్ ఎస్టేట్ మన ఉద్దేశం కాదు. నెక్స్ట్ అంటే స్కిన్ మీద దీని యాక్షన్ చాలా ఎక్కువ ఉందండో ఇది గుర్తుపెట్టుకోండి. బోన్స్ మీద ఎంత క్లియర్గా ఉందో, స్త్రీలలో మెన్సెస్ పరంగా ఎంత ఉందో, గొంతు వంగరు హెయిర్ హోర్స్నెస్ ఆఫ్ ది వాయిస్, లాస్ ఆఫ్ వాయిస్, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా మ్యాంగనమ్ ఎస్టేట్ యొక్క ఎంట్రీ పాయింట్స్. ఓకే. నెక్స్ట్ మెనీ వివిడ్ డ్రీమ్స్ విచ్ ఆర్ వెల్ రిమెంబర్డ్. రకరకాలైన కళలు వస్తుంటాయి, ఆ కళలు కూడా మళ్ళీ గుర్తుంటాయి. మచ్ యానింగ్, ఎప్పుడు ఆవలిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఫీవర్లో మ్యాంగనమ్ ఎస్టేట్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మ్యాంగనమ్ ఎస్టేట్ ఈ క్లాస్ అయిన తర్వాత మీరు చాలా కేసెస్లో మీకు గుర్తొస్తుంది. నాకైతే చాలా కేసెస్లు గుర్తొచ్చాయి. మ్యాంగనమ్ ఎస్టేట్ మీకు చెప్పడం నాకు చాలా చాలా సంతోషం. నేను చాలా నేర్చుకున్నాను. ఫీవర్, సడన్ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ ఇన్ ఫేస్. ఎందుకంటే నేను యాక్చువల్గా అంతకుముందు కూడా మ్యాంగనమ్ ఎస్టేట్ చాలాసార్లు 2-3 సార్లు చదివాను. ఇంత ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది అనుకున్నాను, కానీ రొటీన్ ప్రాక్టీస్ పడేవరకు మళ్ళీ రొటీన్ అయిపోయింది ప్రిస్క్రిప్షన్. మ్యాంగనమ్ ఎస్టేట్ మర్చిపోయారు. ఎందుకంటే మ్యాంగనమ్ ఎస్టేట్ చదువుతుంటే మీకు ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే కెంట్లో అంత ఎక్సలెంట్గా ఉంటుంది, చదవండి మీరు. నెక్స్ట్ ఫీవర్, సడన్ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ ఇన్ ఫేస్. ముఖం మొత్తం కూడా ఎర్రగా కందిపోయినట్టు ఉంటుంది. ఇన్ చెస్ట్, ఓవర్ ద బ్యాక్, వీపు, ఏదో అంతా కూడా ఉంటుంది. టైఫాయిడ్ ఫీవర్ వెన్ పైరోటిక్ గ్లాండ్ ఈజ్ స్వాలెన్. ఫీవర్లో ఇవి వాస్తాయి అన్నమాట. నెక్స్ట్ బోన్స్ ఆర్ వెరీ సోర్ సెన్సిటివ్ టు టచ్. ఎముకలు కూడా పచ్చిగా ఉండి ముట్టుకోనియరు, అంత నొప్పులుగా ఉంటాయి. విత్ ఇయర్ ఎఫెక్షన్స్, ఫీవర్లో కూడా ఫీవర్తో పాటు ఇయర్ పెయిన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ జనరల్ మొడాలిటీస్. ఇంతకుముందు అన్ని ఇంట్రడక్షన్ అయిపోయింది, ఫిజికల్ జనరల్స్ అయిపోయింది, మెంటల్ జనరల్స్ అయిపోయింది, పర్టికులర్స్ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్గాన్స్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ మొడాలిటీస్ అంటే దేహ ధర్మ వైఖరులు యాజ్ జనరల్గా అందరికీ అన్నిటికీ కలిపి. ఇది చేంజ్ ఆఫ్ వెదర్ వల్ల బాధలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి. వాతావరణం మారిందనుకో, ఇప్పుడు ఉన్నవి అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షాలు పడుతున్నాయి. ఇది కరెక్ట్ ఆప్టిమం వెదర్ ఫర్ ది మ్యాంగనమ్ ఎస్టేట్. గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా మ్యాంగనమ్ ఎస్టేట్ కేసులు వస్తాయేమో చూసుకోండి. వాతావరణం మారుతా ఉంది, అప్పుడే ఎండ ఉంటుంది, అప్పుడే వర్షం టకటకట పడుతుంది, ఇట్లా చినుకులు బాగా ఇట్లా ఒక క్షణంలో తడిచిపోతా ఉన్నట్టుంది, మళ్ళీ అప్పుడే ఎండ వస్తుంది. నెక్స్ట్ టచ్ అగ్రవేషన్, ముట్టుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. ఎందుకు? ఒళ్ళంతా నొప్పులు. కోల్డ్ డ్యామ్ వెదర్, తేమ వాతావరణంలో వీళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి. స్పీకింగ్, టాకింగ్ అండ్ లాఫింగ్, మాట్లాడినా నవ్వినా ఎక్కువ బాధలు ఎక్కువ అవుతాయి. నైట్ అగ్రవేషన్, రాత్రి కూడా బాధలు ఎక్కువ ఉంటాయి. మోషన్, కదిలితే ఎక్కువ ఉంటాయి బాధలు. ఫెదర్ బెడ్, ఈకలతో తయారు చేసిన మెత్త మీద కానీ పరపు మీద కానీ వీళ్ళకి బాధలన్నీ ఎక్కువ అవుతాయి. ఆస్తమగా అట్లాంటి బాధలు ఎక్కువ అవుతాయి. కదిలితే ఎక్కువ బాధలు అవుతాయి. రాత్రి కూడా బాధలు ఎక్కువ ఉంటాయి. ఎందుకో సిబిలిటీ రెమెడీ కనుక, అంతేగాని పడుకుంటాను కాదు. నెక్స్ట్ పడుకుంటే ఇంకేం ఉండవు. అమ్యులేషన్ అంటే హాయిగా ఉంటుంది. లైయింగ్ డౌన్, పడుకుంటే వీళ్ళకి బాధలన్నీ హాయిగా ఉంటుందండి. ఓపెన్ ఎయిర్, పల్స్టిల్ లాగా వెళ్ళగా ఓపెన్ ఎయిర్ బాగుంటుంది, కానీ పల్స్టిల్లాకి పడుకుంటే బాగుంటుంది, ఎక్కువ అవుతాయి. మెల్ల తిరుగుతుంటే బాగుంటుంది. సాడ్ మ్యూజిక్ హాయిగా ఉంటుంది వీళ్ళకి, ఎందుకు? ఆ లేయర్స్ టచ్ అవుతాయని చెప్పాడు మనకు. సాడ్ మ్యూజిక్, విచారకరమైన సంగీతము ఇష్టపడతారు వీళ్ళు. ఈటింగ్, తింటే కూడా బాగుంటాయి. స్వాలోయింగ్, మింగుతుంటే హాయిగా ఉంటుంది. ఎక్స్పెక్టరేషన్, తెమ్మడ వెళ్ళిపోతే కూడా వీళ్ళకి బాధలన్నీ తక్కువగా ఉంటాయి. రెమెడీ రిలేషన్షిప్లో ఫెర్రము, ఎనిమియాలో పెల్లాడియం రెండు కూడా కంపారిజన్లో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్
గివింగ్ అపార్చునిటీ ఈ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ. ఎక్సలెంట్ రెమెడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ స్మాల్ డౌట్ సార్. సార్ చెప్పండి. వాసుదేవా వాసుదేవ చెప్పండి. ఇప్పుడు సార్ ఇప్పుడు లైట్ టైమ్ ఎగ్రవేషన్ తర్వాత స్లీపింగ్ ఎమిలేషన్ ఉన్నాయి కదా సార్. అవునండి. రెండు కాంట్రాక్ట్ ఉన్నాయి కదా సార్. అది కొంచెం కాంట్రా ఏం కాదు సార్. అవి కొన్ని కేసెస్ లో ఉంటాయి, కొన్ని కేసెస్ లో ఉంటాయి. ఇప్పుడు సిఫ్టిక్ ఎఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, సిఫిలిటిక్ ఎఫెక్షన్స్ ఎక్కువ మటుకు అల్సర్స్ కానీ ఇవన్నీ కూడా రాత్రి కూడా బాగా ఎక్కువ అవుతాయి కదా. కానీ వాడికి ఒకసారి పడుకున్నాడు అనుకో, నిద్రపోతున్నాడు అనుకో, నిద్రలో పోయాడు అనుకో, ఇంకా ఏ బాధలు ఉండవు. రాత్రి అయితే నైట్ టైం పడుకుంటే ప్రాబ్లం ఉండదు. నిద్రపోతే ఉండదు, ఇక ఇబ్బంది. నిద్రపోతే లేపవు ఇక అవి అట్లా. ఇంకెవరికైనా గుడ్, మంచి పాయింట్. ఇంకా వాసుదేవ మురళీకృష్ణ ఫ్రమ్ నర్సీపట్నం అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇందాక యాంకిల్స్ వీక్ గా ఉండడానికి ప్రెగ్నెంట్ ఉమెన్ తలక లక్షణాలు చెప్పారు కదా, ఒకసారి చెప్తారా ఎక్స్పీరియన్సెస్? సార్ యాక్చువల్గా ఏంటంటే యాంకిల్స్ ఆల్వేస్ మనము వర్క్ ప్లేసెస్ కానీ ఎట్లా వెళ్తాం? యాంకిల్ సహాయం లేకుండా వెళ్ళగలుగుతామా? చీలమండల సహాయం లేకుండా వెళ్ళగలుగుతామా? వెళ్ళాం కదా. అయితే అందుకని దే ఆర్ ఇండికేట్స్ ది పర్ఫార్మెన్స్ కాదు, దే టేక్ అవర్ అస్ టు ద ఆక్యుపేషన్ ప్లేస్. అందుకని ఆక్యుపేషన్ కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, అక్కడ ఆక్యుపేషన్ ప్లేస్ లో ఆమెకు ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, అప్పుడు పుట్టిన వాడికి ఆ ఎమోషన్స్ లో ఆమె హర్ట్ అయిపోయింది కదా. ఆ ఎమోషన్స్ హర్ట్ అయినప్పుడు పుట్టిన పిల్లలకి యాంకిల్స్ వీక్ అయిపోతాయి. అట్లా అది వర్కింగ్ ఉమెన్ కదలలేని పరిస్థితుల్లో ఇల్లు కూడా వర్కింగే. ఆమె ఇల్లు, వంట ఇల్లు అంతా కూడా వర్కింగే. ఆఫీస్ కదా ఆమెది. ఓకేనా సార్? సరే. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటాడు సార్? ఇప్పుడు చికెన్ గున్న జ్వరాలు తగ్గిన తర్వాత ఇవ్వచ్చు సార్? జ్వరం తగ్గిన తర్వాత పెయిన్స్ ఉంటాయి కదా సార్, 2-3 నెలలు కూడా ఉంటాయి, సంవత్సరాలు కూడా ఉంటాయి. అవును, చూసుకోవాలి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చూసుకొని కదలకుండా ఉంటే బాగుంది, పీరియడిక్ గా వస్తున్నాయి, ఈ ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, మొడాలిటీస్ చూసుకోండి సార్. ఎప్పుడైనా సరే చికెన్ గున్యాలో అట్లా చూసుకొని యూప్టోరియము, రస్టాక్స్ అట్లా ఇవ్వకండి. చికెన్ గున్యా వచ్చినప్పుడు ఏ టైంలో వచ్చింది, కంప్లీట్ సిమ్టమ్స్ తీసుకోండి. దెన్ అవర్ ప్రిస్క్రిప్షన్ విల్ బి వెరీ కరెక్ట్. ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చామంటే ఎంబడే వాళ్ళకి రిలీఫ్ రావాలా. అట్లా చూసుకొని ఇవ్వండి. అంతేగాని ఒక ఆయన ఉన్నాడు ఎర్రరండ్, ఒక డాక్టర్ దగ్గర వెళ్తే ఎర్రరండ్ అంటే ఇంకా అది రాయేసి చూడడం, ఇది రాయేసి చూడడం అవుతుందా సార్ అని అడిగాడు. లేదు సార్, నో మోర్ అని చెప్పేసాను. మేము బాగా చదువుకుంటున్నాం, మేము కూడా ఇప్పుడు ఒక రెమెడీ ఇస్తే పని చేస్తాం సార్ అని చెప్పాను. అందుకని అలాంటి అపఖ్యాతి వద్దు హోమియోపతికి. బాగా చదువుకుందాం, బాగా కష్టపడదాం మంది ఇచ్చేటప్పుడు. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని తీసుకొని అప్పుడు కూడా కదలకుండా ఉంటే బాగుంది అనుకోండి, ఇవ్వండి. వెంకటేశ్వర రెడ్డి ఇవ్వండి, ఎక్సలెంట్ పని చేస్తుంది. నెక్స్ట్ ఇంకా చిన్న డౌట్ సార్. ఫస్ట్ టైమే కష్టపడాల్సి వస్తుంది సార్. మా ప్రిస్క్రిప్షన్ అలవాటు పడిపోతే అది ఈజీ అయిపోతుంది సార్. అది అసలు మీకు అవసరమే లేదు సార్. తర్వాత ఏ అవసరం లేదు. మరి అవసరం ఉండదు. నేను ఒకసారి డ్రగ్ కోసం ఫస్ట్ టైం కష్టపడిన తర్వాత అసలు కష్టపడాల్సిన అవసరమే ఉండదు. ఇక అంత ప్లాస్ ఇచ్చుకుంటూ పోవడమే. ఓకే, ఇంకా అనిల్ బాబు సార్, చిలకలూరుపేట నుంచి సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ చికెన్ గున్యా జ్వరాలు వస్తున్నప్పుడు ఈ కణాలు కొన్ని తగ్గుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు సార్. అప్పుడు కూడా మనం లక్షణాలన్నీ కనుక్కొని అప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ చేయాలి. అది ఈ కణాలు పెంచడానికి సపరేట్ గా ఏమన్నా డోసెస్ ఉంటాయి సార్? కణాల కాడికి మాత్రమే చూసుకోవాలి. టోటల్లీ అక్యూట్ గా చూడాలి. యాక్చువల్ గా అక్యూట్ టోటల్లీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవాలన్నమాట. ఏది లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, కన్కామిటెంట్ అండ్ మొడాలిటీస్. ఈ పాయింట్స్ తీసుకొని అప్పుడు మంది ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్స్ సార్. మీరు మొన్న జెల్సీమేమో చెప్పారు సార్, ఒక కేసు జెల్సీమేమో చెప్పారు. కణాలు తగ్గిపోయిన ఏదో బాధ ఉంటే జెల్సీమే వేస్తే అది తగ్గడంతో పాటు కణాలు కూడా ఒక రోజు 2 రోజుల తర్వాత ఇంక్రీజ్ అయినాయని చెప్పినారు సార్. అవును సార్. అందుకని మనం చాలా టైఫాయిడ్ ఫీవర్ అనుకుంటా బహుశా. టైఫాయిడ్ అంటే ఫీవర్ సార్. డెంగ్యూ ఫీవర్స్ వస్తే డెంగ్యూ ఫీవర్ సార్. సారీ, కొంతమంది డాక్టర్స్ నాకు రెఫర్ చేస్తారు డెంగ్యూ ఫీవర్స్ లో. సార్ కణాలు తగ్గిపోయి వాళ్ళు హాస్పిటల్కి పోలేరు, మీ దగ్గర పంపిస్తారు.
మనకి మాస్టర్ గారు మంచి సర్వీస్ ఇచ్చారని మాకు సంతోషం కదా. అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతున్నాం కదా. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టుకోలేరు సార్, కణాలు తగ్గుతున్నాయి, అవును సార్, అవును సార్. ఊడిపోయాయి, అట్లా సంతోషం అది అనిపిస్తుంది. పెద్ద సేవ మాస్టర్ గారి ద్వారా. అది సార్ వాళ్ళ సార్ 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 చెప్పండి. అనిల్ బాబు సార్, సార్ చెప్పండి. ఒక్కోసారి వాళ్ళ లక్షణాలు చెప్పడానికి కూడా వాళ్ళ తాలూకు ఎవరు లేరనుకో సార్, వాళ్ళు కూడా అసలు మాట్లాడటానికి ఓపిక లేకపోతే ఒకసారి చైనా 30 ఎస్టిక్ యాసిడ్ అలాంటివి వేయొచ్చు అంటారు, అట్లా వేయొచ్చా సార్? వేయకూడదు సార్? సార్ మీరు కొంచెం ఎఫిషియెంట్ అయ్యి బాగా నేర్చుకోగలిగితే అప్పుడు కూడా ఎట్లా పట్టుకోవాలో మీరు నేర్చుకుంటారు. మీరు అలాగే సార్, అలాగే. అలాంటి కేసులో ఎట్లా పట్టుకోవాలో చేసుకుంటారు. ఇవన్నీ గుడ్డి గుర్తులు ఒకసారి అలాంటి కేసులో పని చేయలేదనుకో ఏమనైతే కదా. అంతే కదా సార్. మరి అవునవును సార్, అంతే సార్. సరేనా? ఓకే సార్, ఓకే సార్, అది అలాగే సార్. కణాలు తగ్గడం అంటే ప్లేట్లెట్స్ ఏనా? అవునండి, ప్లాట్లెట్స్ వాళ్ళ ఉద్దేశం. ప్లాట్లెట్స్ కణాలు తగ్గినాయి అని అంటారు మామూలుగా విలేజెస్ లో. సార్ అమ్మా చెప్పండి. సార్ ఇప్పుడు పడుకొని ఉంటే బాగుంటుంది అనే సిమ్టమ్ మీద స్పలెను, జాయింట్ స్పలెను ఇవన్నీ ఉంటాయి కదా సార్, అప్పుడు బ్రయోనియాకి దీనికి తేడా ఏంటి సార్? చెప్పాను కదమ్మా క్లియర్గా. అందుకని ఇంతకుముందు పడుకుంటే బాగుంటుంది అవన్నీ కూడా ఎక్కువ మటుకు సోరీ కాన్స్టిట్యూషన్స్ లో ఉండి పడుకుంటే హాయిగా ఉంది. నెక్స్ట్ యాంగ్జైటీ అబౌట్ మనీ మ్యాటర్స్, అట్లా సోరీగా సార్ ఉన్నప్పుడు మాత్రమే అది అది వర్క్ చేస్తుంది బరేనియా. సార్ అయితే ఇందులో ఈ ఈ పిక్చర్ అంతా డిఫరెంట్. మ్యాంగనంలో వాడు పడుకుంటే ఎన్ని బాధలను తక్కువ ఉంటాయి. వాతావరణము తీవ్ర వాతావరణం, చల్లని వాతావరణం ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి. బ్రయోనియాలో అట్లా కాదు. బ్రయోనియా ఇస్ ది హాట్ పేషెంట్, మ్యాంగనమ్ ఎస్టేట్ ఇస్ ది చిల్లి పేషెంట్ కదా. ఓకే సార్, అయిన ఓకే తర్వాత సార్. వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ గా ఉంటది. మ్యాంగనమ్ ఎస్టేట్ బ్రయోనియా వాడు పిసినారి అవరేజ్. మ్యాంగనమ్ ఎస్టేట్ వాడు 10 మంది పెడితే హాయిగా ఉంటుంది. అట్లా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రవికుమార్, హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి సార్. ఒక కేసులో యాక్చువల్ ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తల్లి పేరెంట్, అటు తల్లి ఉంది కదా, ఆమె పిల్లల్ని తండ్రి దగ్గరికి వెళ్ళనవద్దు, ఎందుకంటే ఆయనకి అటాచ్మెంట్ అయిపోతారు. ఆమె ఇద్దరు ఫ్యామిలీ యాక్చువల్గా. సో దీన్ని అంటే పిల్లల్ని తండ్రికి అటాచ్ అయిపోతారు అన్న ఉద్దేశంతో ఆమె ఎప్పుడు వీళ్ళని ఈమె దగ్గరే పెట్టుకుంటా ఉంటది అన్నమాట. సో దీన్ని ఎట్లా చూడాలి సార్ ఆ సిమ్టమ్ మనం? జలసి అంటే జలసి హస్బెండ్ అబౌట్ అసూయ. అంటే యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ వాళ్ళు తండ్రి తండ్రితో అపేక్షణ పడితే ఆమె చూడలేకపోతుంది. చాలా డీప్ గా ఉంది అది కూడా. అలాంటి ఎంట్రీ పాయింట్స్ తీసుకొని చూసుకోండి. ఇంకొంచెం కేసు తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్.